రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వాచ్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనాల మీద సమగ్రమైన విశ్లేషణ అందించడానికి తో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. సార్, ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అందులోనూ కూడా తెలంగాణకు సంబంధించి అయితే కొంత హాట్గానే ఉంది పరిస్థితి. నిన్న కేసీఆర్ పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేశారు, ఖచ్చితంగా మీరు ధాన్యం విషయంలో ఎండగట్టాలి. సో ఓవరాల్గా మీ కామెంట్ ఏంటి పార్లమెంట్ సమావేశాల మీద ఈసారి? ఈజ్ నాట్ రాంగ్. అపోజిషన్ పార్టీస్ నాకు తెలిసి అతని మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ రైతు చట్టాల విషయంలో ఎప్పుడైతే ఆయన తగ్గాడో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం అండ్ ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల సాక్షిగా బిల్లును వెనక్కి తీసుకోవడం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్. అండ్ ఎప్పుడైతే ఎవరైనా పెట్టే ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా ఈ ఉన్న అపోజిషన్ పార్టీలు అన్నీ స్ట్రెంథన్ చేసుకుని. సో ఈ విషయంలో ఉభయ సభల్లోనూ ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ప్రజల మన్ననలు పొందే ఏ చట్టాలకైనా ఇది ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది. అండ్ వేరేస్ ఇక్కడ ఇంత ఉధృతంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా పంజాబ్ సరిహద్దుల్లోనూ ఢిల్లీ సరిహద్దుల్లోనూ చేసిన రైతుల యొక్క పోరాటం సంవత్సరం పైచిలుక 700 ప్రాణాల పైన పణంగా పెట్టిన తర్వాత అది ఖచ్చితంగా తప్పు అయినప్పుడు ఎన్ని రోజులు టైం తీసుకుంటే కనీసం ప్రాణాలైనా పరిరక్షించబడి ఉంది కదా. ఆ చలికి కరోనా తీవ్ర పరిస్థితుల్లోనూ వాటిలన్నింటినీ అధిగమించి వాళ్ళు చేసిన పోరాటానికి, వాళ్ళని అభివర్ణించిన విధానానికి ఖచ్చితంగా నాకు తెలిసి నా క్యాలిక్యులేషన్ అండ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఐ మే బీ రాంగ్ ఆల్సో. బట్ ఇక్కడున్న ఈ స్థితిలో మాత్రం వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా ప్రవేశపెట్టే వేదిక క్రియేట్ అవుతుందన్నది ఒక ప్రిడిక్షన్. తర్వాత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ విధంగా దేశాన్ని చేయడం మాత్రం ఫస్ట్ టైం ఒక ప్రయోజనం ఉన్నదాన్ని సస్టైన్ చేసుకుంటూ దీని మీద ఎండగట్టమని. ఎందుకంటే ఇది రైతు చట్టాలకి అనుసంధానించబడింది. ముఖ్యంగా తీవ్రంగా ఇప్పుడు ప్రకృతి ప్రభావం అన్నది ఉంటుందండి. ఒకప్పుడు విపత్తు ఉంటుంది, ఒకప్పుడు సుభిక్షం ఉంటుంది. దుర్భిక్షం సుభిక్షం అన్న రెండు కోణాల్లో కనుక చూసినప్పుడు, దుర్భిక్షం వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రక్షణకు వస్తున్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా, అలాగే ఇక్కడ సుభిక్షంగా పండిన పంటలకి ప్రభుత్వం దగ్గర ఒక విధి విధానాలు ఉండాలి. ఎందుకంటే ఈ ఎఫ్సిఐ గోడౌన్లు ఇలాంటి నిర్వహణ అంతా వాళ్ళ పందాలోనే ఉంది. ఈ సంవత్సరం పండిన పంట వచ్చే సంవత్సరం ఇంతే పండుతుందన్న గ్యారంటీ లేని ఈ దేశంలో ఇలాంటి దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పంటనంతటిని కొనే విధానానికి అనుసంధానించే బిల్లు ఒకటి ప్రవేశపెట్టమనాలి. ఎలాగో రైతు చట్టాలు ఈ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఎప్పటి నుంచో రాని తరుణంలో అవిశ్వాస తీర్మానంతో పాటు స్వామినాథన్ సిఫార్సుల్ని అనుగుణంగా రైతు చట్టాలను కనుక తయారు చేసి రైతుల పరిరక్షణ కోసం ఉంటాయి. ముఖ్యంగా ఈ దళారీ వ్యవస్థలు ఆడేది నన్ను నిర్మూలిస్తూ ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కదండి. ఇవాళ పెట్టుబడి మీద కొంత లాభాపేక్ష లేకుండా ఎప్పటికప్పుడు ఉన్న పెట్టుబడి కాకుండా వీళ్ళు నిర్దేశం చేస్తూ గత సంవత్సరం ఉన్న ఎంఎస్పీకి 50 రూపాయలు 100 రూపాయలు కాదు కదా. ఇప్పుడు గణనీయంగా డిస్పారిటీ మనం చూస్తున్నాం. రైతుకు వస్తున్న డబ్బులు ఎంత వెసెస్ మార్కెట్లో మనం కొంటున్న దాంట్లో ఎంత అంటే తారతమ్యం చాలా ఉంది. 70 సంవత్సరాల స్వతంత్రం వల్ల ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలోనూ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఎప్పటికప్పుడు అభివర్ణిస్తున్న తరుణంలో జీడిపి ఎక్కువగా రైతాంగం నుంచే వస్తున్న దేశంలో వాళ్ళని పరిరక్షణార్థం దాని మీద వినూత్న పందాలు చేసే విధానానికి ఒడిగట్టకపోతే ఈ ప్రభుత్వాలే అతీతం కాదు కదా. ఈ ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం, ప్రజల కోసమే ప్రతిపించే ప్రభుత్వాన్ని అభివర్ణించుకుంటున్నప్పుడు ప్రజల సంక్షేమార్థం ఇది ఖచ్చితంగా చేయాలి, ముఖ్యంగా రైతుల పరిరక్షణార్థం. సో రైతు చట్టాలు అనేవి ఈరోజు రేపు వెనక్కి పార్లమెంట్ వేదికగా అది జరిగిపోయే అంశమే. అయితే రైతుల అంశం అనేది ఇంకా పూర్తిగా పోలేదు, ఇంకా సజీవంగానే ఉంది. ఎంఎస్పీ కోసం పట్టుబడుతున్నారు. ఎంఎస్పీ కోసం అవసరం అయితే కొత్త చట్టం కూడా చేయాలని చెప్పేసి టికాయత్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మళ్ళీ ఇంకా ఈ సెగ, రైతు చట్టాల సెగ అనేది ఇంకా స్టిల్ నడిచే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నాను కదా, హైయెస్ట్ జీడిపి మన దేశానికి కంట్రిబ్యూటర్స్ రైతాంగం, వ్యవసాయదారుల నుంచి, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి మనకు వస్తున్న ఈ దేశంలో దాని మీద ప్రైమరీ ఫోకస్ ఇవ్వకుండా, ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఎన్నిటి వెసులుబాట్లు ఇస్తున్నామో మనం చూస్తున్నాం కదా. సామాన్య రైతుకి ఏ విధమైన వెసులుబాట్లు వస్తున్నాయంటే ఏమి లేవు కదా. ఏదో ఉమ్మతడిగా ఇస్తున్న 4,000 3,000 వాళ్ళకి రైతు రుణమాఫీలు ఏవో చెప్పుకొని వస్తున్నారు, కానీ అవి ఏవి అక్కడికి రావట్లే కదా. నిజమే కాదంటలే, సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న స్వచ్ఛంద పథకాలు తీసుకుంటే రైతుల రుణమాఫీలు ఇలాంటి అంశాల్లో నేను రాష్ట్రాలను కానీ కేంద్రాలను కానీ తప్పు పట్టట్లే, కానీ ఇవి అక్కడికి రానప్పుడు చట్టాల్లో పరివర్తన చెందవలసిన అవసరాలు ఉన్నాయి కదా. సో ప్రధానంగా సరే రైతు చట్టాల అంశం ఈరోజు తేలిపోతుంది. ఈ ఎంఎస్పీ అనేది స్టిల్ ఇంకా కొంతకాలం పాటు ఆ సెగ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ విషయానికి వచ్చిన సరికల్లా ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితి వేరు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖరి, రాష్ట్రం వైఖరి, ఈ చర్చ మొత్తం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు పార్లమెంట్లో లేవనెత్తినా సరే
ఎంతవరకు మద్దతు తెలిపే అవకాశం ఉందంటారు? ఎన్ని పక్షాలు దీనికి గట్టిగా సపోర్ట్ చేసి నిలబడే ఛాన్స్ ఉందంటారు? అందరికీ అంటే ఇవాళ కేసీఆర్ గారు చేసిన ఉద్యమాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఈ రైతు చట్టాలు కనుక ప్రధానమంత్రి స్థాయిలో దీన్ని తీసుకోకపోతే వెనక్కి ప్రతి రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఈ విధంగానే ఉద్యమించింది, ఇంక్లూడింగ్ బీజేపీ ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కేరళ అప్ టు వెస్ట్ బెంగాల్ దాకా వరి సాగు అండ్ వరిని పండించి వాళ్ళు తినే సామర్థ్యం ఉన్న ప్రాంతం కింద అభివర్ణిస్తారు. ఇక్కడ మీరు ఈసారి వచ్చిన గణనీయమైన పంటను చూడండి. మీకు ఇంకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 4 లక్షల టన్నులను సేవ్ చేసే కెపాసిటీ ఉండేది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ ఈసారి దాన్ని ఎన్ని రెట్లు పెంచారు తెలుసా అంటే దగ్గర 35 లక్షల టన్నులు సేవ్ చేసే సామర్థ్యం పెంచారు. పెంచిన తర్వాత కూడా మనకి 1,00,000 టన్నులు పైచిలుక ధాన్యం పండించాం ఈసారి. ఆ డిస్పారిటీ చూడండి. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్యూర్ కింద వీటిని అభివర్ణిస్తున్నాం, కానీ గణనీయంగా చేసిన విశిష్టమైన పని కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అందుకే చూడండి, ఒక తప్పుని సరిదిద్దడానికి ఒక చిన్న గీత అంటుంటే దాని మీద ఒక పెద్ద గీత గీసినట్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోవచ్చు, లేదంటే అత్యధికంగా సాగుబడికి వచ్చిన తెలంగాణ ప్రాంతంలో నేల అనుకుంటే పైపచ్చి మీరు కోటి రత్నాల వీణ నా తెలంగాణ అన్న దాంట్లో ఆ కోణంలోనే ఎక్కువగా సార్థకత సాధించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ట్రై చేసింది. అందులో ఒక సక్సెస్ మాడ్యూల్ కూడా చూసింది. కాబట్టి మీరు కంపేర్ చేసుకోండి, రాష్ట్ర విభజన ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పండిన పంట చూడండి, అందులో ఈ సంవత్సరం ముఖ్యంగా ఎబ్బడి ముబ్బడిగా పండిన ధాన్యం చూడండి. సో వీటిలోంచి ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక పంధా తీసుకున్నప్పుడు, ఒక లైన్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రతిదాన్ని మనం పంజాబ్తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ ఇలాంటి వాళ్ళు దేనికి కంపేర్ చేస్తున్నారు? అక్కడ ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేశారు వాళ్ళు. అంటే ఏంటి, ఈసారి వరి పండిస్తే నెక్స్ట్ ఇంకొక ప్రత్యామ్నాయ పంటలు కానీ అలాంటివి. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రంలో తీసుకుంటే వాళ్ళకి అవగాహన, ఒక 3 పంటలు పండించే విధానానికి అలవాటు పడిన రైతు 3 సార్లు వరి వేసి చూపిస్తున్నాడు. సో ఇట్లాంటి వాటిలో ఈ ధోరణి మార్చాలి, ఆ పందా తీసుకురావాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ కొంతమంది కేసీఆర్ గారు వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడి భాష మీద అందరూ అప్రహెన్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ రాబోయే ఉపద్రవం 4 రోజుల తర్వాత చచ్చిపోతూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. చావు ఈజ్ ఇన్వెటబుల్ అంటే ప్రతి ఒడి వాళ్ళు చచ్చిపోయి శ్మశానంలో పడుకోవట్లేదు కదా, చనిపోయేదాకా ప్రయత్నం ఉన్నది ఉండాలి కదా. ఆ ప్రయత్నానికి చేస్తున్నప్పుడు అంటే ఈ సామధాన దండోపేదల్లో ఒక్కొక్కసారి ప్రభుత్వ పరంగా కూడా ఫుడ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించాలి ఎవరైనా సరే. రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టి చెప్పిన ముఖ్యమంత్రిగా అభివర్ణించండి, తప్పే ఉంది. ఇందులో మనం తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ని అభివందిస్తున్నాను కాదు, ఆ సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఒక కోణంలో చూడండి, మీకు ఎంతోమందికి తెలుసో తెలీదో నాకు తెలుసు, కానీ మన దగ్గర పండే దొడ్డు బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ కొనే రేట్ ఎక్కువ తెలుసా మీకు. మన దగ్గర పండే సన్నబియ్యం, మన సన్నబియ్యం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం కొనేదానికి ధర తక్కువ ఉంటుంది. ఈ డిస్పారిటీలో ఈ సన్నబియ్యం మనం అనుకుంటాం ఇదేదో కర్నూలు సోనా మసూరి టైప్లో దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఎక్కువగా పండించిన దానికి గిట్టుబాటు ధర రావట్లేదు. సో ఆ ఉపద్రవాన్ని పసిగట్టిన కేసీఆర్ గారు దొడ్డు బియ్యం నిజంగా అధిక ధర చెల్లించవలసిన కేంద్ర ప్రభుత్వం దీనికే మనకి రెస్క్యూకి రానప్పుడు దాని మీద ఇంకా తీవ్రతరం ఉంటుంది. సో ఆ కోణంలో చెప్పారని ఎందుకు ఆలోచించట్లే? నిజంగా ఎఫ్సిఐ విధానాలు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే రాష్ట్ర నుంచి తీసుకున్న ఎంఎస్పీ రేటు మీద కానీ ఒకసారి ఆ పరిశీలన చేయమనండి. ఖచ్చితంగా సార్, ఒకసారి రైతులు సంబంధించిన అంశం, రైతు చట్టాలు కానీ కాసేపు పక్కన పెట్టినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఖచ్చితంగా పార్లమెంట్లో కొంత గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక పక్క పెగాసిస్ అంశం కానివ్వండి, రాఫెల్ డీల్కి సంబంధించి కొత్తగా బయటపడ్డటువంటి అంశాలు కానివ్వండి, ఇటు సరిహద్దులో చైనా ఆక్రమించిందంటూ కొన్ని వేల కిలోమీటర్ల ముందుకు వచ్చిందంటూ కూడా జరుగుతున్నటువంటి రచ్చ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో కొంత డిఫెన్స్లో పడ్డట్టేనంటారా ఈసారి? ఖచ్చితంగానండి. ఎందుకంటే మనం ఒక దగ్గర ఉన్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అనుకోండి, ఒక విశ్లేషకుడు కింద అభివర్ణిస్తారు, లేదనుకోండి నన్ను ఖచ్చితంగా జోకర్ అనే అంటారు. అలాగే అక్కడ పార్లమెంట్ స్థాయిలో ఒక ప్రధానమంత్రి కానీ లేకపోతే మనకి డిఫెన్స్ సెక్రటరీగా అభివర్ణిస్తున్నారు, లేకపోతే సలహాదారుడిగా అభివర్ణిస్తున్న అజిత్ దోవల్ గారు కానీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ 3 ఒకసారి కంపేర్ చేయండి. ఎవరిది మట్టుకు వాళ్ళు ఏది పడితే అదే చైనా సరిహద్దుల విషయంలో 3 డిస్పారెట్ స్టేట్మెంట్స్. అట్లాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్న స్థితిగతులను ప్రభావితం చేసి ఏ అంశం మీదైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజలు అక్కడికే రావట్లే కదా. ఇప్పుడు రైతు చట్టాలు అన్నారు, ఏదో ఇదన్నారు, ఇన్నాళ్ళు మన బుల్డోస్ చేసుకుంటూనే వచ్చారు కదా. పైపచ్చి వాళ్ళు మాడిన భాష, వాళ్ళని ఎప్పటికి కూడా వాళ్ళు ఏదో వాళ్ళని సంఘ విద్రోహ శక్తుల కింద అభివర్ణిస్తూ వస్తున్నారు కదా. సో వీటిలన్నింటిలోంచి ప్రజాక్షేత్రంలో ఎవరైనా జవాబుదారీ తరం కదా.
ఏం జవాబు ఇస్తారు? ఓ సారీతో చేతులు కడిగేసుకుంటారా? ఆ 700 పైచీలకు పోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయా? వాళ్ళందరూ పడ్డ కష్టాలు, వర్షానికి తడిసి చలికి వణికి సరిహద్దుల్లో వాళ్ళు పడుతున్న సైనికులకు సమానంగా పోరాటం చేశారు కదా వాళ్ళు. వాళ్ళకి మీరు ఇచ్చిన బిరుదులేంటి? సంఘ విద్రోహ శక్తులా? ఇంకా ఇప్పటికి కూడా చట్టాలు విరమించుకుంటూ సారీ చెప్పి కూడా ఆ మాధ్యమాల్లో కానీ వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన టెర్రరిస్టులతో వాళ్ళతో వివరిస్తున్నారు. ఫారెన్ ఫండ్స్ వచ్చాయని చెప్పారు. నిన్న కాక మొన్న అనుకుంటాను ఇజ్రాయెల్ నిఘా సంస్థ విషయంలో కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఏంటండి ఇది? ఏంటిది అంటే దే హ్యావ్ టేకన్ అస్ యాజ్ గ్రాంటెడ్. ఏదో దేశభక్తి అన్నది వాళ్ళ ఒక్కరికే ఉన్నట్టు, రాముడు అనే దేవుడు వాళ్ళొక్కలే పూజిస్తున్నట్టు, ఆవులు అన్నవి ఏవో వాళ్ళ దృష్టిలోనే ఒక గోమాత అన్నది దేవత కింద ఈ విధంగా అభివర్ణించుకుంటూ వెళ్తుంటే ఎవరికి తెలియదండి ఇక్కడ ఏం జరుగుతున్నాయో. మీకు నాకు చెప్పాలి, రోజు పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టుకోండి. హిందువుగా ప్రతి ఒక్కరు ఆ విధంగానే చేస్తారు. విపరీత ధోరణి. ఇప్పుడు నిజంగా స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది అసూలు పోసారు, ఎంతమంది స్వచ్ఛందంగా కథన రంగంలోకి వచ్చారు. ఏం తెలుసని మాట్లాడేస్తారు, ఏది పడితే అది మాట్లాడేస్తూ కూర్చుంటున్నారు. 7 సంవత్సరాలు బట్టి ఈ దేశంలో ఎప్పటిదాకా లేని స్థితిగతుల రక్షణ వ్యవస్థ ఏం చెప్తున్నారండి? వీళ్ళకన్నా ముందు చేసిన ప్రధానమంత్రి గారు మోడీ కన్నా ముందు చేసిన వాజ్పేయి గారు మహానుభావుడు, ఆయనలోనే కదా కార్గిల్ వారు కాంకర్ చేసి చూపించాం. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారండి కొత్త భాషలో? కనీసం సైనికులకేట రక్షణ కవచాలే లేవని చెప్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేవు, మేమే కొనిచ్చామంటే హాస్యాస్పదంగా లేదండి. ఎన్ని వారాలు చూసామండి మనం? చైనా వారు, పాకిస్తాన్ వారు, బంగ్లాదేశ్ వారు, కార్గిల్ వారు. వీళ్ళకి ఇంకా ప్రజలకు అర్థం అవ్వాలి, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కార్గిల్ వారిని అభివర్ణించండి. ఏమండి ఏమి లేకుండానే వారు గెలుచుకుని వచ్చామా? రఫేల్ వద్దాము మనలు ఏదో ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చేస్తే దాని ప్రాబ్లం మనం రాసినట్టు సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఎన్ని విమానాలకి ప్రతిపాదించారు, ఎన్ని విమానాలు వచ్చాయి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, అప్పటి కాగ రిపోర్ట్లు ఎవరు చదవలేరు అనుకుంటున్నారా? అపోజిషన్ పార్టీలు లేకపోవచ్చు, కానీ ప్రశ్నించే గళాలు ఉంటాయి కదా. వాక్ స్వతంత్రం మనకి ఇచ్చిన రాజ్యాంగ హక్కు కదా. ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? ఎన్నాళ్ళు ఈ మేనేజ్మెంట్ షో? సో ఈ మేనేజ్మెంట్ షోలన్నిటికీ ఫుల్ స్టాప్ పట్టే రోజులు వస్తున్నాయండి. ఆ రోజుల్లో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు దినదిన గండంగా అభివర్ణించబడుతున్న పార్లమెంట్ సెక్షన్స్ కింద చూసుకోవచ్చు. మొన్నటిదాకా అంటే కరోనా ఎక్స్క్యూస్తో ఎప్పటిముప్పటిగా ముగించుకుని పారిపోయి వాళ్ళకి కావాల్సిన బిల్లులు పెట్టుకుని సంతకాలు పెట్టుకుని వెళ్ళినా ఇవాళ రాజ్యసభ అన్నది తీవ్రంగా, ముఖ్యంగా గత 5 ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్లోనూ వీళ్ళకి చెంపపెట్టు నిర్ణయాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలు. సో గ్యారంటీగా పరిరక్షించబడిన రాజ్యాంగ వ్యవస్థల త్రూగా చూసుకుంటే ఉభయ సభల్లో ఒక సభలో వీళ్ళకి మెజారిటీ లేదు. ఏ విధంగా వీళ్ళు సస్టైన్ అవుతారన్నది పెద్ద ఛాలెంజ్. చూద్దాం సార్, మరి రాజ్యసభలో కానీ పార్లమెంట్లోనే ఎలా డిఫెండ్ చేసుకుంటారు చూద్దాం సార్. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒకసారి మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలని మేము తాడో పేడో అనేటటువంటి రీతిలో సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి పిఆర్సీ కానివ్వండి, ఇంకా చాలా చాలా డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఇక మేము పోరాటానికి సిద్ధం అనేటువంటి రీతిలో నిన్న ఒక సైరన్ మోగించారు. ఎలా చూడాలంటారు? నిజం అనుకుంటారు చిన్నపిల్లలు, నిజం అనుకుంటారు చెప్పండి. వాళ్ళ పోరాటాలు ఆ కథలన్నీ విని ఉన్నామండి. చాలు, ఇంక చాలండి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎలక్షన్స్ డిసైడ్ చేస్తారు, ఎందుకంటే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ ఇది నొక్కండి అది నొక్కండి అని గతంలో ఎన్నోసార్లు చూసాం. ఈ ప్రభుత్వ పరమైన ఉద్యోగులు మాత్రమే ఆధీనంలో నిలుస్తుంటే ఈ ప్రభుత్వాన్ని పాలించే అధినాయకులందరూ కూడా వాళ్ళకి అడుగులకు మొదలెత్తడం అలవాటైపోయింది. ఏదో ఉద్యోగ సంఘాలు అనగానే పరిరక్షణ సమితుల కింద అయిపోయేవి. వాస్తవానికి ఎక్కడ దగ్గరగా లేరండి. ప్రజాహితం, ప్రజా ప్రయోజనాలు అన్న అంశంలో ప్రభుత్వం తరఫున కార్యకలాపాలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానించే ఉద్యోగులు ప్రజల పరిరక్షణకు వస్తున్నారా అన్నది చూసుకోమనండి. ఎన్నో రోజుల నుంచి వింటున్నాం అవినీతులు, అక్రమాలు, స్వార్థ ప్రయోజనాలు, బిల్లులు పాస్ అవ్వాలంటే కమిషన్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత వీళ్ళందరినీ ఒకే తాటికి కట్టవలసిందే. ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది కంపారిజన్స్ ఉన్నాయి. గతంలో వీళ్ళ స్థితిగతులు ఏంటో, ఇప్పుడున్న స్థితిగతులు ఏంటో కంపారిజన్స్ ఉన్నాయి. ఎన్నాళ్ళు వీళ్ళ కోసం మనం చేయాలి. ఇక్కడ సమైక్య ఉద్యమం అన్న నెపంతో ఈ ఉద్యోగ సంఘాలు అందరూ ఏం సాధించారో చూసాం. ఇదే పెన్ డౌన్ కార్యక్రమంలో ఈ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ సంఘాలు సాధించుకున్న ప్రగతి చూసాం. ఈ రెండింటికి కంపారిజన్ ఉన్నప్పుడు ప్రజలను ఆలోచించుకోమనండి. అంటే ఎందుకంటే పరిరక్షణకు వస్తున్నారా, వీళ్ళు పరిరక్షించుకుంటున్నారన్న కోణంలో ప్రజలు కూడా గమనించమనండి, ముఖ్యంగా రాజకీయ పార్టీలని. ఎందుకంటే సమైక్య ఉద్యమం టైంలో వీళ్ళు చేస్తున్న వికృత క్రీడకి వాళ్ళ రాష్ట్రం పణంగా పెట్టబడింది. ఇదే విషయంలో ఉద్యోగ సంఘాల కింద వీళ్ళ మట్టుకు వీళ్ళు విడిపోయి వీళ్ళ ప్రయోజనాలు సస్టైన్ చేసుకున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు వెసెస్ అంటే వీళ్ళ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీని ఒకసారి మెజర్ చేసి చూడమనండి. మన వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీని ఒకసారి మెజర్ చేయమనండి.
ఇప్పుడు ఉన్న నిష్పత్తిలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అన్ని విషయాల్లోనూ అప్పర్ హ్యాండ్గా ఉన్న 13 జిల్లాలు, ఇక్కడ ఉన్న 10 జిల్లాలు అండ్ ఉద్యోగ సంఘాలు మనకున్న స్ట్రెంత్ వీళ్ళకున్న స్ట్రెంత్ చూసుకుంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళకి తేటతెల్లమైంది. అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు పరిరక్షించుకోవాలి? వాళ్ళకు విభజించిపోయి రెవెన్యూ డివిజన్ ఒకటి, ఇంకొక డివిజన్ ఒకటి, నిజంగా జరిగిన దాని మీద మాట్లాడమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలోనే సంఘటితం లేనప్పుడు ఆ పోరాటాలకు ఉన్న ఔన్నత్యం ఏంటో కేటగిరీగా చెప్పొచ్చు. ఒక ఏ ప్రభుత్వమైనా సరే ఉద్యోగులతో పెట్టుకోవడానికి సిద్ధపడదు. దేనికి ఏ ప్రభుత్వానికి మినహా ఎందుకంటే కూడా కదా ఎలక్షన్ మేనేజ్మెంట్, రాజకీయ పార్టీలు చేసే ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఈ ఉద్యోగ సంఘాలు కూడా చేసే ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రజలు గమనించమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఏంటంటే ఊరుకుంటున్నారు. ప్రభుత్వాలు శాసించే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు ఆఖరికి. సో అది ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అతీతం కదండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందంటారు. ఇప్పుడు వీళ్ళు చేసే పెండౌన్ తోటి, సరే పెండౌన్ అని పూర్తిగా అనలేము కానివ్వండి, 2 దశల్లో ఏదో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మొదటి దశలో కొంచెం విరామ సమయం లేదా నిరసనలో ర్యాలీలు జరుపుతూ కానీ, సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోయినట్లయితే అసలు మీరు పట్టుకోలేరు, తట్టుకోలేరు, మీరు అసలు ఊహించలేనంత రీతిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఏదో అల్టిమేటం జారీ చేశారులే కానివ్వండి. ఆ పరిస్థితి వరకు ప్రభుత్వం తెచ్చుకుంటుందంటారా? మీకు మాట చెప్పరా, ప్రత్యక్ష పరోక్ష పనులతో బతుకుతున్న ఉద్యోగ సంఘాలు ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. రెండోది 5% ప్రజలకి తప్ప మిగిలిన 90% వాళ్ళతో పని లేదు. మిగిలిన వాళ్ళందరూ మనం మీ సేవ ఈ సేవకి వెళ్ళి కట్టిన డబ్బులతో బతుకుతున్న వాళ్ళు. మీరు గమనించండి. వాళ్ళు పెండౌన్ చేస్తే ఎక్కడైనా డబ్బులు కడతాం, మా అయితే ఈ సేవకు కడతాం, లేదనుకోండి డబ్బులే కట్టం. నష్టపోయేది ఎవరు? ప్రభుత్వం. వాళ్ళు. మనం ఎందుకు టెన్షన్ పడాలి? మీకు అర్థమవుతుందా? లాజిక్ మాడమనండి. వాళ్ళు ఎన్నాళ్ళు చేసిన దానికి మన ప్రజలు కూడా లాజిక్లు వాటాడితే ఖచ్చితంగా పడి ఉంటారు వాళ్ళు. ఇంత తీవ్ర ప్రభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఇంత గడ్డుకాలం ఎదుర్కొంటున్న రాష్ట్రం, దీనికి ఈ స్థితిగతులకు తయారు చేసింది వాళ్ళే. ఇప్పుడు మేము ఒక ఉద్యోగ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీలు పొరపాట్లు చేసిన దాని మీద ఆ ఉద్యోగం ఇస్తున్న ఆ కంపెనీకి తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే రాష్ట్రాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు వీళ్ళు చేస్తున్న నవరత్న పథకాలకి ఇంతంత డబ్బులు ఎలా వినియోగించబడుతున్నాయి, బడ్జెట్ అలొకేషన్స్ ఎంత అన్నది విషయం ప్రజలకు తెలియజెప్పారా? వీళ్ళు ఏమీ చేయట్లేదండి. వీళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. అంచేత ప్రజలు తిరగబడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరసనల కార్యక్రమంలో అంటే ఫస్ట్ వాళ్ళని పెర్రెక్కలు ఇరిచికట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పనులు చేయించండి. జపాన్ స్టైల్లో 24 గంటలు పని చేయమనండి. ఈ 70 సంవత్సరాలు 1954 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రంలో వీళ్ళు ఎప్పుడు ఇంత ఒళ్ళుంచి పని చేయలేదు. అంచేత కూర్చోబెట్టి 24 గంటలు పని చేయించండి. అలా నిరసన తెలియజేయమనండి. ప్రభుత్వ పథకాలకి లేదా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యకలాపాలకి డొల్లతానని ప్రజల ముందు తెలియజెప్పమనండి. ప్రజలు కూడా వీళ్ళతో సంఘటితం చేయడం అంటే అదొకటే మార్గం. అలా కాకుండా వీళ్ళు అంతటి వీళ్ళు దండలు వేసుకొని కూర్చుని నిమ్మరసాలు బయట చదువుతున్న వెనకల బాత్రూమ్కి వెళ్ళి టిఫిన్లు చేస్తూ ఉద్యమాలు చేస్తే ఇక్కడ ఎవరు పట్టించుకోరు. వీళ్ళ మళ్ళీ ఆల్రెడీ సమైక్య ఉద్యమం నేపథ్యంతో మోసపోయిన ఆంధ్ర ప్రజలు తిరగబడే వరకు టైం వచ్చింది. వీళ్ళని అసలు స్పేర్ చేయకండి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. సార్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇక మీదట ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లు ఏవి మీరు బ్యాంకుల్లో ఉంచడానికి వీల్లేదు, అన్నీ ఏపీ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్కి మళ్లించాల్సిందే. ఎందుకంటే ప్రజాధనం రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అంటోంది. సో దీని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏమై ఉంటుందంటారు? ఏదైనా పణం పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేవాళ్ళు, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే గతంలో ఉన్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు దాని కంపారిజన్స్ ఇవ్వగలగాలి. ఇవాళ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎంత వడ్డీ వస్తుంది, ప్రభుత్వ పరంగా ఎంత వడ్డీ వస్తుంది, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ త్రూగా గతంలో నిర్వర్తించిన కార్యకలాపాలు ఏంటి, అక్కడి నుంచే తీసుకెళ్లి డబ్బులు ఎందుకు బ్యాంకుల్లో పెట్టవలసి వస్తుంది, ఇలాంటి విషయాల్లో కంపారిటివ్ స్టేట్మెంట్ అందరినీ ఇమ్మనండి. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళని ప్రజల ముందు చర్చనీయాంశం చేయమనండి. అప్పుడు వాళ్ళు చేస్తుంది రైటో రాంగో తెలుస్తుంది. గతంలో లేని విధంగా ఇవాళ వినూత్నంగా చేయడానికి కావలసిన అవసరం ఏంటో చెప్పమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక ఆర్థిక నిపుణుడిగా మీరు చెప్పండి, ఇప్పుడు బ్యాంకుల్లో పెడితే ఏం జరుగుతుంది, అలా కాకుండా ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో పెడితే ఏం జరుగుతుంది? మీకు మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి సంస్థకి ఉదాహరణకి ఇంటర్మీడియట్ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు ఇలాంటి వాటిలన్నింటిలోకి ఒక నిధులు అనేవి ఉంటాయి. వాళ్ళు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అది ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ అవుతూ ఉంటాయి. దాంట్లో నుంచి వచ్చే వడ్డీల్ని వాళ్ళ కార్యకలాపాలను నిర్వర్తిస్తుంటారు. వీటన్నిటితోనూ ప్యారల్గా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉంది. ఒకప్పుడు అన్నిటికన్నా అత్యధిక వడ్డీ కూడా దాంట్లోనే ఇచ్చేవారు. అలాంటి వ్యవస్థ త్రూగా కూడా వడ్డీలు అధికంగా ఇస్తున్నా సరే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎన్ని నిధులు పెట్టబడేవి, మిగిలిన జాతీయ బ్యాంకుల్లో ఎన్ని నిధులు పెట్టబడేవో ఒకసారి చెప్పమనండి. ఎందుకు పెట్టేవారు అంటే పరిరక్షణార్థం.
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉంటే వెసులుబాట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జేబులో ఉన్న డబ్బులకి బ్యాంకులో ఉన్న డబ్బులకి తేడా ఉందా లేదా? జేబులో ఉన్న డబ్బులు అనుకోండి ఖర్చుకు అనుగుణంగా ఉంటాయి. అది ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. సింపుల్ భాషలో అర్థం అవ్వాలంటే బ్యాంకులో ఉన్న డబ్బులు అనుకోండి 2-3 చెక్ పవర్లు ఉంటాయి. దాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నాం అన్న దానికి బడ్జెట్ అలొకేషన్స్ ఇవ్వగలగాలి. ఇవ్వకుండా ఆ విధంగా నిర్వర్తించడానికి అవ్వదు. సో అంచేత ఏంటంటే ఈ మాధ్యమంలో ఉన్న డబ్బుల్ని వెసులుబాట్ల కోసం తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధులుగా ఉన్న ప్రజా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన డబ్బులతోనూ వాళ్ళు ఇలాంటి విషయంలో తేటతల్లం చేస్తూ ఉద్యమాల నేపథ్యంతో నాటకాలు ఆడడం కాకుండా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఆ డిస్పారిటీ స్టేట్మెంట్ ఇవ్వమనండి ప్రజలకి. ఎందుకు ఇన్నాళ్ళు ఆ విధమైన చర్యలు చేపట్టబడ్డాయి, ఇప్పుడు ఆ విధమైన చర్యలు చేపట్టడానికి పరిస్థితులు ఏంటి చెప్పమనండి. వీళ్ళు క్లియర్గా అర్థమవుతుంది కదండి. ప్రతిదానికి ఒక కార్పొరేషన్ నెపం చేసుకుని వస్తున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనే కదా, వీళ్ళు ప్రతిదాన్ని నిధులు పణంగా పెట్టి అప్పులు తేయడానికి వాడుతున్నారు. ఇప్పుడు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు తీసుకొచ్చి అక్కడే కన్సల్టేట్గా పెట్టారు అనుకోండి, 3 times 4 times అప్పు తీసుకోవడానికి ఒక వెసులుబాటు మార్జిన్ మనీ కింద వాడబోతున్నారు అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఏదైనా మీరు హౌసింగ్ లోన్ తీసుకోవాలి, ప్రజలకు అర్థం అవ్వాలంటే చెప్తున్నాను. ఓ 20% మీరు మార్జిన్ మనీ కడితే కదా 80% లోన్ ఇస్తున్నాడు. అలాగే ఏమవుతుంది, ప్రభుత్వ పదంగా ఉన్న ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నదాన్ని మార్జిన్ మనీ కింద కట్టి అప్పులు ఎక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతకని ఇంకేముంటుంది పెద్ద, ఇంకేముంటుంది రాకెట్ సైన్స్ దాంట్లో. సో అప్పుల కోసమే తెప్పలు. రక్షణ అనేటటువంటి దాంట్లో పెద్ద ఆ చాప్టర్లో పెద్ద వెళ్ళాల్సిన అవసరం లేదంటే జేబులో ఉన్న డబ్బులు ఎస్బీఐలో పెడితే పరిరక్షణ ఉంటుందా? ఇంట్లో ఉన్న ఎనపతాళంలో పెట్టి ఇంత పెద్ద తాళం వేసానని చెప్పి బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే పరిరక్షణ అవుతుందా? చెప్పండి మీకే. సరికొత్త వ్యూహం ఉంటుంది ఇది. వ్యూహమా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకునే వ్యూహం ఇది, అంతకన్నా ఇంకేం లేదు. ప్రజలు ఈ ఉద్యోగులు ఇద్దరు అమాయకులను చేసి, అమాయకులను నేను అన్ను, వీళ్ళకి అనుసంధానించబడుతున్న ఉద్యోగుల కింద అభివర్ణించండి వీళ్ళని. వీళ్ళు ఈ వెసులుబాట్లు వీళ్ళు ఇస్తున్నారు మన తరఫున, వీళ్ళు ఏదో మన రిప్రజెంటేటివ్ లాగా. వీళ్ళు ఎప్పుడూ అనుసంధానకర్తల కింద ఉండాలి. బాబు ఇలా కాదు, ఇందులో ఇలా చేస్తేనే కానీ అవ్వదు అని. గతంలో ఎంతోమంది ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీస్ జలగం వెంగళరావు గారి టైంలోనూ, చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనూ, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారిలో కూడా ఫుడ్ డౌన్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలకు ఏమైనా ఒడిగడుతున్నారేమో కనుక్కోమనండి. రైట్ సార్. ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు నిన్న మనం చూసాం, పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా, ధాన్యం కొనుగోలుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని చేసినటువంటి దీక్షలు కానివ్వండి, రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు కానివ్వండి, ఏకంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన విధంగానే మనం చూసాం. అసలు వీళ్ళు మనకు అవసరమా, ఇద్దరిని సాగనంపితేనే మనం బాగుపడతామనే రీతిలో చేసినటువంటి కామెంట్స్ కానీ. సో కొంత కోమటిరెడ్డి వంటి వాళ్ళు కూడా దగ్గరికి రావటం, జానారెడ్డి వంటి వాళ్ళు కూడా దగ్గరికి రావటం, కొంత ఎక్కడో కొంత ఐకమత్యం అనేది కనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీలో? ఎప్పుడు పదవులు వచ్చినప్పుడు కొట్టుకు సావడం, తర్వాత పదవులన్నీ అయిపోయిన తర్వాత టీ కప్పులో తుఫాన్ లాగా మళ్ళీ కలిసిపోయి రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేస్ కోసం మళ్ళీ ఇదే గిల్లి కజ్జాలు ఉంటాయి. అవి ఎప్పుడు ఉన్నవి. ఆ కొట్టుకు సావడం గురించి పక్కన తీస్తే, వాస్తవానికి వీళ్ళు వస్తే ఏం చేస్తారన్న పథకం ఒకసారి చెప్పమనండి. మేము సామనాది కమిషన్ సిఫార్సులు మేము ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం, కాంగ్రెస్ విధి విధానాలు ఇవని సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిక్లేర్ చేయమనండి ఫస్ట్. ప్రతి ఒక్కరు రాజకీయాలండి, రాజకీయంగా అతీతంగా ఏమైనా చేస్తారా అని చూస్తే ప్రతిదీ రాజకీయాలతో ముడిపెట్టే చేస్తున్నారు. మీరు గమనించగలిగితే రాజకీయాలకు అతీతంగా ఏమైనా చేస్తున్నారేమో చెప్పమనండి. ఆ కంపారిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో, ప్రధానికి రాహుల్ గాంధీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పారు, ప్రత్యేక హోదా మేము వస్తాం, గ్యారెంటీకి ఇస్తాం కదా. సో అలా వీళ్ళు స్వామినాథన్ కమిషన్ రెఫరెన్సెస్ని అన్నీ ఇలా పణంగా తీసుకుంటూ ఎంఎస్పీ విషయంలో మా విధానం ఇది. ఇక్కడ ప్రజలకి ఇప్పుడు కావాల్సిన ఇమీడియట్ టైలర్మేడ్ సొల్యూషన్ అదే కదా. ప్రత్యామ్నాయం వాళ్ళు చూసుకోవాలన్నా సరే, కాంగ్రెస్కి ఓటు వేయాలన్నా సరే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విధానం ఏముంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు ఈ విధంగా పరిరక్షించబడతారు అన్న కోణంలో ఒక వెసులుబాటుని ఇవ్వనండి. ఇవ్వట్లే వాళ్ళు, ఎవరు ఇవ్వట్లే. అందరూ ఉద్యమం, ఆ ఇందిరా పార్క్ ఈ చీపురు పెట్టి తుడిచి శుభ్రం చేసే పాపానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉద్యమం చేసేసి, అపోజిషన్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉద్యమం చేసేసి, ఉద్యమం అవుట్కమ్ ఏంటో చెప్పమంటే అవుట్కమ్ మాత్రం లేదు, మళ్ళీ ఉద్యమమే. రైతు కోసం ఎవడని వెళ్ళి అక్కడ నిలబడి ఓ టార్పాలను ఇస్తున్నారా, లేకపోతే ఈ ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో తీసుకెళ్ళి గొడవల సదుపాయం కల్పిస్తున్నాడా, అలాంటి కోణంలో ఎవరు లేరు. రైతుల పక్షాన ఉద్యమం, అక్కడికి బీజేపీ వాళ్ళు కూడా పోతున్నారు, అక్కడికి వాళ్ళు కూడా చెప్పవలసిన పెట్టకథలని చెప్పేస్తున్నారు.
అసలు బిల్లు పెట్టి ఇంత నాశనం చేసింది వాళ్ళు అనే విషయం మర్చిపోయి ఈ మధ్య కాలంలో కొంత రాష్ట్ర బీజేపీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ఏదో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మౌనం నా బొంద అది ఏమీ లేదు అక్కడ జరిగి చెంప చెల్లు మంది సారీ చెప్పి 3 బిల్లు ఆయన ఉపసంహరించుకుంటున్నా వాళ్ళు పార్లమెంట్లో కూడా తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం సాధిస్తారు అక్కడ పాత తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో మొదట్లో కొంత అగ్రెసివ్గా మాట్లాడి కేసీఆర్ తప్పు, కేసీఆర్ దోషి అంటూ మాట్లాడిన తరుణంలో దొడ్డు ధాన్యం విషయం కూడా అంత ఫుడ్ డౌన్ చేస్తుంటే వీళ్ళు వచ్చి ఏం సంఘీభావాలు ప్రకటిస్తారండి. వివక్ష ఎక్కడ జరుగుతుందో కేటగిరీలుగా చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి పరిరక్షణార్థం అనే సూక్తి ముక్తాలను గీత బోధాలు చేస్తే ఎవడు వెంటాడు? నీ విధి విధానాలు చెప్పరా బాబు అంటే సంఘీభావాలు ప్రకటించడానికి వెళ్తే ఏం చేస్తారు? సంఘీభావం ప్రకటించే బదులు జేబులో డబ్బులు ఇమ్మనండి, 4 టాపాలను ఇమ్మనండి, లేకపోతే 4 లారీలు పెట్టి అవన్నీ తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో గొడవల కింద పెట్టమనండి. అవి సంఘీభావాలు చేయవలసిన పనులు, తప్పును సరిదిద్దుకునే కార్యక్రమాలు. ఇవి కాకుండా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళలోకి వెళ్ళి 4 కళ్ళాలు పట్టుకుని ఫోటోలు దిగితే అవుట్కమ్ ఎవరు చూస్తారు? అందుకే రైతులు నేను చూశారు కదా అక్కడ వాళ్ళకి ఎలా గౌరవ చేశారు. సో అలాంటివి ఎప్పుడూ కుదరవండి. ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నలను పొందే అంశాల మీదే ఎవరైనా సరే ప్రతిస్పందించాలి. కానీ ఏది పడితే అది ప్రతిస్పందిస్తాం, ఎలా పడితే అలా చేసేస్తామంటే నీ విధి విధానాల వల్ల జరిగిన ప్రాబ్లం మీద వీళ్ళందరూ ప్రతిస్పందించకపోయి మేమే ప్రతిస్పందిస్తామంటే దానికి మన్నలు ఉండవు. అంచేతే నేను రేవంత్ రెడ్డి గారు చేసింది అయినా సరే ఎవరైనా సరే ప్రజల పరిరక్షణార్థం ఏం చేస్తారన్న దాని మీద చెప్పమనండి. అందరూ సంఘీభావాలు ప్రకటిస్తారు, 4 నోరుంది కాబట్టి బాగా తిట్టుకుంటూ మాట్లాడతారు సటారికల్గా. ఇవి కాదు కదా, పరిరక్షణార్థం ఏం చేస్తున్నారు అది చెప్పమనండి. అదేమని చెప్పారా? ఇవేమైనా మనకేమైనా ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చౌక్లో వీళ్ళందరూ కలిసిపోవడానికి ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా? దానారెడ్డి గారు కోమటిరెడ్డి గారు వెళ్ళి ఇదే దాని సారాంశం. కామెంట్ చేసినట్టున్నారు కాంగ్రెస్ పార్టీలో అందరం పీసీసీ అని చెప్పేసి, అందరు పీసీసీ చీఫ్లు అన్నట్టుగా. వాళ్ళకి ఎలా కావాలంటే అలా మాట్లాడుకుంటారు. వాళ్ళకి వాక్ స్వతంత్రం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఆ పార్టీలో. వాళ్ళకు ఉన్న ఏకైక వాక్ స్వతంత్రం ఏంటంటే, వాక్ స్వతంత్రానికి రెస్ట్రిక్షన్ ఏంటంటే సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఏమన్నంతకాలం వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉన్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి మనకిప్పుడు మళ్ళీ ముప్పు ముంచుకొస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నుంచి అసలు తీవ్రమైనటువంటి వర్షాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి నెల్లూరు ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చిత్తూరు, కడప, కోస్తాలో కూడా, కృష్ణా గుంటూరులో కూడా కొన్ని ప్లేస్లో అయితే భారీ వర్షాలు సూచనలు అయితే జరుగుతున్నాయంట. ప్రభుత్వ పరంగా అంటే మొన్న జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారైనా కాస్త ఏమన్నా సన్నద్ధత ఏమైనా కనిపిస్తుందా మీకు? హెలికాప్టర్ రెడీ చేస్తారు, ఒక వీక్షణ ఉంటుంది. అలాగే తెలుగుదేశం నుంచి పారాచూట్ బ్యాచ్ ఒక విమానం ఒకటి కొనుక్కున్నారు కాబట్టి ఆయన కూడా ఒక వీక్షణ ఉంటుంది. అవే ఉంటాయి. నేను చూడండి కడప అంత తీవ్ర ప్రభావం చూపించి అంత మునిగిపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 2 కోట్లు రిలీజ్ చేశారు దానికి తక్షణ సాయం కింద. అంత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండి ఏమొస్తుందో నాకు తెలియకున్న తరుణంలో కూడా సొంత జిల్లాకే అంత ఉపద్రవం వచ్చినప్పుడు 2 కోట్లు రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇంకంతకన్నా ఎక్కువ వచ్చేసి పెట్టుకోకండి. ఏమవుతుందంటే మహా అయితే ఒకసారి హెలికాప్టర్ మీద చూస్తారు తీవ్రతను బట్టి. వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా సార్ చాలా స్ట్రాంగ్గాను. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాయి. 50 ఇళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బతుకున్నారని ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. అలాగే ఎవడోడింట్లో బియ్యం తడిచిపోయి ఎవడోడింట్లో బియ్యం తడవలేదో లెక్క ఉంది వాళ్ళ దగ్గర. కళ్ళ ముందు ఊర్లో జరిగిన 50 ఇళ్ళు మీదే వాళ్ళకి అవగాహన ఉంది. కానీ 50 ఇళ్ళు కాకుండా ఆ ఇంట్లో ఉన్నవాడి పొలం ఏమైపోయిందని కానీ, లేకపోతే వాడికి జరిగిన ఆస్తి నష్టం కానీ, ఆ గొడ్డు గోద ఏమైందన్న విషయం వాళ్ళకి అవగాహన అక్కర్లేదు. వాళ్ళకి అనుగుణంగా ఈ ఉద్యోగాలు ఉదాహరణకి ఎంఆర్ఓ గారు కానీ, ఐఆర్ఐ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేయవలసిన వెసులుబాట్లు కూడా లేవు. ఎందుకు అంటే ప్రాణ నష్టం ఎక్కడ జరిగిందో అక్కడికే బొమ్మని చెప్తున్నారు వాళ్ళందరినీ. అక్కడే వాళ్ళకి ఉపశమనాలు ఇమ్మంటున్నారు. తీవ్రంగా ప్రభావితమైన అంశాలను, తీవ్రంగా ప్రభావమైన ప్రాంతాలని పరిరక్షణార్థం వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. చీఫ్ మినిస్టర్ గారు తాడేపల్లి భవనంలో కూర్చుని కూడా పర్యవేక్షించగలరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు డాష్ బోర్డులోంచి అక్కడ లైట్ వెలిగిందా లేదో కూడా పర్యవేక్షించిన దాంతో సమానంగా ఇవాళ ఫిజికల్గానే ఈ వాలంటీర్ వ్యవస్థతో వాళ్ళని పర్యవేక్షించేస్తున్నారు, పరిరక్షణ కూడా చేసేస్తున్నారు. మన గతంలో కంపారిజన్ ఏం లేదు. ఉదూ తిత్లీ తుఫాన్ లాంటి దాంట్లో జరిగిన అల్లకల్లోలని ఆ డిజాస్టర్ సిచ్యువేషన్స్ని అడ్రస్ చేసిన చీఫ్ మినిస్టర్ విధానం వెసెస్ ఇవాళ అంతే డిజాస్టర్ సిచ్యువేషన్ కడపకు వచ్చిన తీవ్రతని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పనిచేసిందే ప్రజలకు కంపారిజన్, అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. సో ఈ విషయంలో అంటే గతంలో చూసినట్లయితే హుదూద్ వచ్చినప్పుడు కేంద్రం పెద్ద ఎత్తున స్పందించింది. సరే ఎంత నిధులు ఇచ్చారు ఏంటంటే కాసేపు పక్కన పెట్టినట్లయితే ప్రధానమంత్రి అంతటి వాడు వైజాగ్ వచ్చాడు, చూశాడు. ఎందుకంటే అప్పుడు ఎన్డీఏలో కలిసి ఉన్న పాపానికి. ఓకే, రెండోది ఎంత నష్టం జరిగింది, ఎంత ఇచ్చారండి? 1000 కోట్లు ఇచ్చారు. ఎన్ని కోట్ల నష్టం జరిగిందండి?
దాదాపు 10,000 పైచిలకు కోట్లే 10% ఇస్తున్నారండి. అది వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే. అదే నా ప్రశ్న కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కనీసం కేంద్రం ఆరాధీసిన పాపాన్ని కూడా పోయినట్టు. ఇవాళ మీకు ఇంకొక మాయాజాలం చెప్తాను. వాళ్ళు కొత్తగా ఇంకో డిబేట్లో పార్టిసిపేట్ చేసి వచ్చాను నేను, చెప్తున్నారు వాళ్ళు నిధులు మళ్లించారట. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇచ్చిన నిధుల్ని మళ్లించారని చెప్తారు. ఏమైనా అర్థమవుతుందా? పీడీ అకౌంట్లు అనే కొత్త గిమ్మిక్కి తెరలేపారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో. వీళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే 11% వీళ్ళు కూడా నిధులు ఎలకేట్ చేయాలి రాష్ట్ర బడ్జెట్లో నుంచి. అలా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా ప్రతి ఇయర్ సమ్ పర్సంటేజ్ ఉంది. 237, ఈసారి 188 కోట్లు ఎంతో. ఓవరాల్గా 1150 కోట్లు ఆ హెడ్లో ఉండాలి. వాళ్ళు చేస్తున్న రాక్షస్ క్రియేట్ అంటే వీళ్ళు ఎలకేట్ చేయరు, వాళ్ళేమో డైరెక్ట్గా ఇవ్వరు. అది అకౌంట్లో మాత్రం కనబడుతూ ఉంటుంది. విత్డ్రా చేయడానికి, ఖర్చు పెట్టడానికి వెసులుబాట్లు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, గతంలో మీరు వెనక్కి తీసుకెళ్ళిపోయారు, నిధులు గ్యాప్ ఉందా వెనకబడిన జిల్లాలకు ఇచ్చినట్టు అలా వెనక్కి పట్టుకుపోతారు. ఈ లోపున ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉమ్ము తడిగా, అంటే ఉమ్ముతో తడి పెట్టి అంటిస్తారు చూడండి, దెబ్బ తగిలినట్టు. అలా ఏదో తాత్కాలిక ఉపశమనాలు ఇచ్చి ఒరిజినల్గా ఇవ్వాల్సినవి ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. అలా వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళు ఒకరికొకరు అపవాదులు చేసుకుంటూ కాగు రిపోర్ట్లు ఇచ్చిన సరే మొట్టికాయలకు కూడా వీళ్ళకేం సమాధానంలో పట్టించుకోవట్లేదు. దులుపుకొని వెళ్ళిపోయినంత సుఖం నేను గతంలో చెప్పాను చూడండి, ఊరుకున్నంత సుఖం బోడిగుండంత సుఖం ఇంకోటి ఉండదని. అలా సుఖపడడానికి అలవాటు పడిపోయి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాన్ని గాలికి వదిలేస్తున్నారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు అభివర్ణించారు కదా, గాలిలో వచ్చారు గాలిలోనే వెళ్ళిపోతున్నారని. అంటే అర్థం ఏంటి? గాలిలో వచ్చారు అంటే విమానంలో వచ్చారు, చూసి వీక్షించి గాలిలోంచి కింద దిగి వెళ్ళిపోయారని అర్థం. గతంలో ఆయన దీని మీద కామెంట్ కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం అడుగు కూడా కింద పెట్టలేదు అలాగే వెళ్ళిపోయారని చెప్పేసి. సో ఇప్పుడు అదే విమర్శలు ఆయనకు కూడా అప్లై వచ్చే ధర్మం. ఈ రెండు చూసుకుంటే అర్థం పరమార్థం ఒకటే ఉంటుంది. అందుకే చిన్నప్పుడు మన అందరికీ సుమతి శతకాలు వేమన శతకాలు చదివించారు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సారాంశం తాత్పర్యం ఉండేది, 2 లైన్లలో. అలా వీళ్ళు చేస్తున్న పనులు మనకి తాత్కారణంగా కనబడుతున్నాయి. దాని సారాంశం ఏంటో మీరే గ్రహించండి. దాదాపు 6,000 కోట్ల పైచిలకు వరకు నష్టం జరిగింది, 35 కోట్లు రిలీజ్ చేశారు అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. అసలు అంత పెద్ద నష్టాన్ని కనీసం ప్రభుత్వం ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. అండి వాలంటీర్లు అందరినీ ఏలం చేశారు, మొబిలైజ్ చేసి అక్కడ ప్రాణాలు నష్టం జరిగింది పంపించారు. పక్కన ఉన్న ఊర్లు మించి వెళ్తున్నా సరే ఆ ఊర్లో జరిగిన ఉపద్రవాన్ని ఏ అధికారి పట్టించుకోలేదు, ప్రభుత్వ అధికారులు. దానికి తగ్గట్టు వీళ్ళు కూడా పేరెంటాలకు వచ్చినట్టు సెంట్రల్ టీం ఒకటి వస్తుంది కదా, సోమవీర్రాజు ఎక్కడికో వెళ్తే పిల్లించి వెంకనెట్టుకు వెళ్ళినట్టు ఆ సోమవీర్రాజుని వెనక పెట్టుకుని తిరిగారు. ఆయనకి ఇడ్లీల మీద ఉన్న శ్రద్ధ మిగిలిన దాని మీద ఉండదు కదా. సో అలాగే వాళ్ళు కూడా చూసి కంటి తుడుపు చర్యగా పోయారు. వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు, అవుట్కమ్ ఏమంటే ఎవరు ఇవ్వట్లేదు. ఆ జన సైనికులు వాళ్ళ చేతిలో ఉన్న దాంట్లో వాళ్ళ అంతటా వాళ్ళు కష్టపడి అక్కడ ఉన్న ప్రాంతాలకు 4 అన్నం పెట్టారు నలుగురికి. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ చేస్తున్న స్వచ్ఛంద సేవలు మిగిలిన ఎన్నో సామాజికవేత్తలు సామాజిక సంస్థలు ప్రతిస్పందించి అక్కడ ఉన్న స్థితిగతులు ప్రభావితమైన ప్రతి దాని మీద ప్రతిస్పందిస్తూ పనులు చేస్తున్నారు. ఇలాంటివి తాత్కాలిక ఉపశమనాలు ప్రభుత్వ పరంగా చేయవలసినవి ఎవరో ప్రజలు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం పట్టించుకుంటారండి. అలాగే వాలంటీర్ల రిపోర్ట్ల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వాలంటీర్లు ఏమి ఇస్తారో దానికి అనుగుణంగానే పనిచేస్తారు. తిరిగి అవహేళన చేయడానికి చాలా సులువు మాట. నువ్వు బిస్కెట్లు ఇచ్చావు, నువ్వు నీళ్ళు ఇచ్చావు, కనీసం వాడు అదేనే ఇచ్చాడు, నువ్వేమి ఇచ్చావు అన్నదే ప్రశ్న. సరే, ఇక ప్రధానమైనటువంటి మరొక అంశం చూసినట్లయితే ఈరోజు మళ్ళీ కరోనా ముప్పు అనేది పెరిగిపోతుంది. తాజాగా ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆఫ్రికా దేశాల నుంచి ఏదో మళ్ళీ మన దేశానికి దిగుమతి పొరపాటున అయిందంటే ఇంక అంతే సంగతులనే. ఇప్పటివరకు డెల్టా వేరియంట్ నుంచే మనం బయటపడలేనటువంటి పరిస్థితి. సో ఏంటంటారు, 3rd వేవ్ ముప్పు మళ్ళీ మనకు పొంచుందనుకోవచ్చా? భయం పెట్టి పబ్బం గడుపుకోవడం అలవాటైపోయిందండి. వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేయరు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చూడండి ఇంత జరుగుతుంది కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ ఓపెన్ చేసేసారు నిన్న మొన్న. కొంతమంది అభ్యర్థిస్తున్నారు కొన్ని ముఖ్యమంత్రులు, బాబు ఆ సౌత్ ఆఫ్రికావి ఆపండి, ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగానే చెప్పారు కాబట్టి అన్న కోణంలో. అలాగే అమెరికా వీళ్ళు వెళ్ళి ముందు నుండి ఫ్లైట్లో కొన్నారు కదా కొత్తవి బ్రహ్మాండంగా మన డబ్బులతోనూ. అట్లా తిరిగిన పాపానికి ప్రపంచం అంతా ఒక ఎత్తు, అమెరికాతో మనం సఖ్యంగా ఉన్నామో లేదా. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఎజెండా మీకు ప్రజలకు అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్పొచ్చండి. ఎవరి వలనైతే కష్టం వచ్చిందో వాళ్ళని అధిగమించడానికి చేస్తున్న ఒక రాజకీయ వికృత క్రీడ కింద అభివర్ణించండి. గతంలో చూడండి జో బైడెన్ అనే వ్యక్తి ఇతనికి పాస్పోర్ట్ రిజెక్ట్ చేశాడు, జ్ఞాపకం ఉందా మీకు? రానివ్వకుండా. ఇప్పుడు ఏంటి, తెల్ల పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. 10 సార్లు అమెరికా వెళ్ళిపోయి అమెరికాలతో సత్సంబంధాలు చూపించుకునే కార్యక్రమం. గోద్రా అల్లర్ల విషయంలో
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కింద దాన్ని అభివర్ణించిన నేషనల్ గవర్నమెంట్ పాపానికి ఆ టైంలో చేస్తున్న తప్పుని తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు గారి మీద వివక్ష వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఎంత విపత్తు వస్తుందో చూశారు కదా. ఏం వచ్చినా మనకి పరిరక్షణ ఉండదు. శాడిజం, ఒక టైప్ ఆఫ్ శాడిజానికి అలవాటు పడిపోయి. సో ఇలాంటి తరుణాల్లో మీరు ఏ నుంచి ఏం ఆశిస్తున్నారు అన్నది మీ విజ్ఞత. సో వీళ్ళు ఎప్పుడూ మన పరిరక్షణకి రారు. అలాగే దేశ ప్రజలందరూ కూడా కరోనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి ఆ ట్రంప్ ట్రిప్ ఒకసారి జ్ఞాపకం ఉందో లేదు మీకు? గుజరాత్లో చేసిన ట్రంప్ ట్రిప్ అవుట్కమ్, దానివల్ల వచ్చిన నమస్తే ట్రంప్ ఏదో ఉపయోగపడింది దానికి, దానివల్ల వచ్చిన తీవ్రతను ఒకసారి గమనించండి. అప్పుడు కూడా అమాయకులైన ముస్లింల మీద నెట్టబడింది కాస్త నెపం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది సస్టైన్ ప్రపంచం అంతా వచ్చింది కాబట్టి అది కొట్టుకుపోయింది. కానీ ఒక సమూహాలను అడ్రస్ చేసి ఎంత తీవ్రతను పెంచి పోషించారో ఎవరి వల్ల అన్నది తెలుసు. తర్వాత వీళ్ళ మెజరబుల్ ఫెయిల్యూర్స్ టువర్డ్స్ ఆ వలస కార్మికుల విషయంలో కానీ ఏమైనా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గంట కొట్టండి, దీపాలు పెట్టండి అన్నది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏదో పిసేచులకు అర్థమయ్యి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అని ఒకటి అనౌన్స్ చేసేస్తే ఎవరికి డబ్బులు రావు కదా, ఎవరికి ఇవ్వక్కర్లే. ఏదో ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న గుగ్గిళ్ళు, పప్పులు, ధాన్యాలు అన్న పేర్లు చెప్పి ఓన్లీ గోధుమలు, బియ్యం 4 రోజులు ఎక్స్టెండ్ కూడా చేశారు నిన్న మొన్న. సో ఇలాంటివి తాత్కాలిక ఉపశమనాలకు అలవాటు పడినప్పుడు భయానికి గురి చేస్తే కొంత సస్టైన్ అవుతుందన్న దాంట్లో డ్రైవింగ్ ఫ్యాక్టర్ కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ కేసులు పెరుగుతుంది నెమ్మదిగా అనేది వాస్తవమే కదా. ఎందుకంటే ఏకంగా ఈరోజు ప్రముఖ నృత్య దర్శకుని కోల్పోయాం శివశంకర్ మాస్టర్. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి కూడా కొంత మళ్ళీ అస్వస్థత అయితే ఇమీడియట్గా హైదరాబాద్కు తరని చికిత్స చేస్తున్నారు. కొంత ఎక్కడో భయం అయితే కనిపిస్తోంది కదా. అలాగే ఈ మరణాలతో పాటు డాలర్ శేషాద్రి గారు కూడా మరణించారు. గుండెపోట్లు అండి అది. సో వాస్తవానికి ఏంటంటే ఈ కరోనా వేరియంట్ అన్నది నిగూఢంగానే ఉంది, ఇంకా నిగూఢంగా ప్రతి ఒక్కరి వెనకాతలో తిరుగుతూనే ఉంది. వచ్చినోడికి వచ్చినట్టుగానే వస్తుంది. వచ్చినప్పుడు గతంలో ఉన్నంత ఉధృత ఏంటంటే ఈ లాక్డౌన్లు ఇలాంటివన్నీ ప్రజల పరిరక్షణార్థం అన్నది కాకుండా ఎప్పుడైతే చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టు వెరడిక్ట్ ఎప్పుడైతే వచ్చిందో నిమ్మక నీరు ఎత్తినట్టు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. గమనించండి మీరు. సార్ మీ అంచనా, మీ అనుభవంతో మీరు విశ్లేషణ చేయండి. మళ్ళా మన దేశం మరో లాక్డౌన్ చూసే అవకాశం ఉందంటారా? తట్టుకునే శక్తి లేదు లాక్డౌన్కి. ఎందుకంటే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రాణం కన్నా ముందు పరిరక్షించడం కుటుంబాలను. కానీ మనం అన్ని కుటుంబ నేపథ్యాలండి, ఇండివిజువల్ ఎంటిటీస్ కాదు ఎవరు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే కుటుంబ బాధ్యత, కుటుంబ పరిరక్షణ అన్నది చాలా ప్రైమరీ ఎజెండా. సో దాంట్లో ఇప్పుడున్న ఈ స్థితిగతుల మీద ప్రభుత్వపరమైన విధానాలు చూసుకుంటేనండి ఎవరిని పరిరక్షించడం అయితే చూడలేదు. ఇప్పుడు మన దేశంలో లోవర్ పీపుల్ ఎంత ఉన్నారో లోవర్ మిడిల్ క్లాస్ అంతే ఉన్నారు. లోవర్ మిడిల్ క్లాస్కి ఏ విధమైన పరిరక్షణ జరగలేదు ఈ తరుణంలో. సో అలాంటి లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి పరిరక్షణ జరగనప్పుడు ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు? ప్రాణం కన్నా ముందు బతకడం అన్నది ఇంపార్టెంట్ కదండి. చనిపోవడం అన్నది ఇన్విటబుల్ అన్నది అందరూ నియంత్రణ పాటించుకుంటే బతుకుతాం అన్నది ఈ రీసెంట్ 3rd వేవ్ ఎఫెక్ట్ ఈ ముందు చూసుకున్న పరిణామాలు చూసుకుంటే స్వీయ నియంత్రణతో చాలామంది బతికి బట్టకట్టడం చూశారు కాబట్టి ఇది అలవాటు పడిపోయారు. అంటే ప్రభుత్వాల ఆలోచన ద్వారా కూడా ఒకసారి మనం గమనించినట్లయితే కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దశలో జాతీయంగా అంతర్జాతీయంగా ఏదో విమర్శలు వచ్చిన దశలో ఎందుకులే మనం వాళ్ళతో అనవసరంగా తిట్లు తింటాం అవసరమా, పెట్టేస్తా పోలో 10 రోజులు లాక్డౌన్, పెట్టేస్తా పోలో 4 రోజులు లాక్డౌన్ అనేటటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన దశను మనం 2వ వేవ్లో చూసాం కదా. సో అంటే అలాంటి పరిస్థితి ఏమన్నా పొరపాటున పరిస్థితులు బట్టి టైలర్ మేడ్ ఆన్సర్సే కానీ దీనికి ఎవరికి ఈ రోజు కూడా దీనికి రెమెడీ కనిపెట్టలేకపోయారు. ఏదో ఈ వ్యాక్సినేషన్స్ ఇస్తే ఏదో అవుతుంది అనుకుంటే 2nd వర్సెస్ 3rd వేవ్ బూస్టర్ ఉన్నారు. ఆ బూస్టర్ కొంతమంది వద్దంటారు, కొంతమంది ఈ ఐసీఎంఆర్ ఈ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వీళ్ళిద్దరూ ముందు కొట్టుకు సాగకుండా ఇద్దరూ కలిపి ఒక మాట మీద చెప్తే ఖచ్చితంగా ప్రజలకు కాస్త మననలు ఉంటాయి. వీడోడు చెప్తారు, వాళ్ళోడు చెప్తారు, ఇద్దరు వల్ల ప్రజలకి ఏం ప్రయోజనం కనబట్టలేదు. అసలు మొదటి డోసే ఇంకా వేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు ఇంక బూస్టర్ గురించి ఆలోచించడం అనేది కొంతవరకు రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అనేక అంశాలను సమగ్రమైన విశ్లేషణ అందించి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే. మీద సమగ్రమైన విశ్లేషణ అందించడానికి నాతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు.
సార్ ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అందుట్లోనూ కూడా తెలంగాణకు సంబంధించి అయితే కొంత హాట్గానే ఉంది పరిస్థితి. నిన్న కేసీఆర్ పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేశారు, ఖచ్చితంగా మీరు ధాన్యం విషయంలో ఎండగట్టాలి. సో ఓవరాల్గా మీ కామెంట్ ఏంటి పార్లమెంట్ సమావేశాల మీద ఈసారి? ఈజ్ నాట్ రాంగ్. అపోజిషన్ పార్టీస్ నాకు తెలిసి అతని మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ రైతు చట్టాల విషయంలో ఎప్పుడైతే ఆయన తగ్గాడో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం అండ్ ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల సాక్షిగా బిల్లును వెనక్కి తీసుకోవడం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్. అండ్ ఎప్పుడైతే ఎవరైనా పెట్టే ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా ఈ ఉన్న అపోజిషన్ పార్టీలు అన్నీ స్ట్రెంథన్ చేసుకొని. సో ఈ విషయంలో ఉభయ సభల్లోనూ ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ప్రజల మన్ననలు పొందే ఏ చట్టాలకైనా ఇది ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది. అండ్ వేరేస్ ఇక్కడ ఇంత ఉధృతంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా పంజాబ్ సరిహద్దుల్లోనూ ఢిల్లీ సరిహద్దుల్లోనూ చేసిన రైతుల యొక్క పోరాటం సంవత్సరం పైచిలుక 700 ప్రాణాల పైన పణంగా పెట్టిన తర్వాత అది ఖచ్చితంగా తప్పు అయినప్పుడు ఎన్ని రోజులు టైం తీసుకుంటే కనీసం ప్రాణాలైనా పరిరక్షించబడి ఉంది కదా. ఆ చలికి కరోనా తీవ్ర పరిస్థితుల్లోనూ వాటిలన్నింటినీ అధిగమించి వాళ్ళు చేసిన పోరాటానికి, వాళ్ళని అభివర్ణించిన విధానానికి ఖచ్చితంగా నాకు తెలిసి నా క్యాలిక్యులేషన్ అండ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఐ మే బీ రాంగ్ ఆల్సో. బట్ ఇక్కడున్న ఈ స్థితిలో మాత్రం వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా ప్రవేశపెట్టే వేదిక క్రియేట్ అవుతుందన్నది ఒక ప్రిడిక్షన్. తర్వాత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ విధంగా దిశానిర్దేశం చేయడం మాత్రం ఫస్ట్ టైం ఒక ప్రయోజనం ఉన్నదాన్ని సస్టైన్ చేసుకుంటూ దీని మీద ఎండగట్టమని. ఎందుకంటే ఇది రైతు చట్టాలకి అనుసంధానించబడింది. ముఖ్యంగా తీవ్రంగా ఇప్పుడు ప్రకృతి ప్రభావం అన్నది ఉంటుందండి. ఒకప్పుడు విపత్తు ఉంటుంది, ఒకప్పుడు సుభిక్షం ఉంటుంది. దుర్భిక్షం సుభిక్షం అన్న రెండు కోణాల్లో కనుక చూసినప్పుడు దుర్భిక్షం వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రక్షణకు వస్తున్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా, అలాగే ఇక్కడ సుభిక్షంగా పండిన పంటలకి ప్రభుత్వం దగ్గర ఒక విధి విధానాలు ఉండాలి. ఎందుకంటే ఈ ఎఫ్సిఐ గోడౌన్లు ఇలాంటి నిర్వహణ అంతా వాళ్ళ పందాలోనే ఉంది. ఈ సంవత్సరం పండిన పంట వచ్చే సంవత్సరం ఇంతే పండుతుందన్న గ్యారంటీ లేని ఈ దేశంలో ఇలాంటి దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పంటనంతటిని కొనే విధానానికి అనుసంధానించే బిల్లు ఒకటి ప్రవేశపెట్టమనాలి. ఎలాగో రైతు చట్టాలు ఈ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఎప్పటి నుంచో రాని తరుణంలో అవిశ్వాస తీర్మానంతో పాటు స్వామినాథన్ సిఫార్సుల్ని అనుగుణంగా రైతు చట్టాలను కనుక తయారు చేసి రైతుల పరిరక్షణ కోసం ఉంటాయి. ముఖ్యంగా ఈ దళారీ వ్యవస్థలు ఆడేది నన్ను నిర్మూలిస్తూ ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కదండి. ఇవాళ పెట్టుబడి మీద కొంత లాభాపేక్ష లేకుండా ఎప్పటికప్పుడు ఉన్న పెట్టుబడి కాకుండా వీళ్ళు నిర్దేశం చేస్తూ గత సంవత్సరం ఉన్న ఎంఎస్పీకి 50 రూపాయలు 100 రూపాయలు కాదు కదా. ఇప్పుడు గణనీయంగా డిస్పారిటీ మనం చూస్తున్నాం. రైతుకు వస్తున్న డబ్బులు ఎంత వెసెస్ మార్కెట్లో మనం కొంటున్న దాంట్లో ఎంత అంటే తారతమ్యం చాలా ఉంది. 70 సంవత్సరాల స్వతంత్రం వల్ల ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలోనూ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఎప్పటికప్పుడు అభివర్ణిస్తున్న తరుణంలో జీడిపి ఎక్కువగా రైతాంగం నుంచే వస్తున్న దేశంలో వాళ్ళని పరిరక్షణార్థం దాని మీద వినూత్న పందాలు చేసే విధానానికి ఒడిగట్టకపోతే ఈ ప్రభుత్వాలే అతీతం కాదు కదా. ఈ ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం, ప్రజల కోసమే పరితపించే ప్రభుత్వాన్ని అభివర్ణించుకుంటున్నప్పుడు ప్రజల సంక్షేమార్థం ఇది ఖచ్చితంగా చేయాలి, ముఖ్యంగా రైతుల పరిరక్షణార్థం. సో రైతు చట్టాలు అనేవి ఈరోజు రేపు వెనక్కి పార్లమెంట్ వేదికగా అది జరిగిపోయే అంశమే. అయితే రైతుల అంశం అనేది ఇంకా పూర్తిగా పోలేదు, ఇంకా సజీవంగానే ఉంది. ఎంఎస్పీ కోసం పట్టుబడుతున్నారు. ఎంఎస్పీ కోసం అవసరమైతే కొత్త చట్టం కూడా చేయాలని చెప్పేసి టికాయత్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మళ్ళీ ఇంకా ఈ సెగ రైతు చట్టాల సెగ అనేది ఇంకా స్టిల్ నడిచే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నాను కదా, హైయెస్ట్ జీడిపి మన దేశానికి కంట్రిబ్యూటర్స్ రైతాంగం, వ్యవసాయదారుల నుంచి, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి మనకు వస్తున్న ఈ దేశంలో దాని మీద ప్రైమరీ ఫోకస్ ఇవ్వకుండా, ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఎన్నిటి వెసులుబాట్లు ఇస్తున్నామో మనం చూస్తున్నాం కదా. సామాన్య రైతుకి ఏ విధమైన వెసులుబాట్లు వస్తున్నాయంటే ఏమి లేవు కదా. ఏదో ఉమ్ముతడిగా ఇస్తున్న 4,000 3,000 వాళ్ళకి రైతు రుణమాఫీలు ఏవో చెప్పుకొని వస్తున్నారు, కానీ అవి ఏవి అక్కడికి రావట్లే కదా. నిజమే కాదంటలేదు. సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న స్వచ్ఛంద పథకాలు తీసుకుంటే రైతుల రుణమాఫీలు ఇలాంటి అంశాల్లో నేను రాష్ట్రాలను కానీ కేంద్రాలను కానీ తప్పు పట్టట్లే, కానీ ఇవి అక్కడికి రానప్పుడు చట్టాల్లో పరివర్తన చెందవలసిన అవసరాలు ఉన్నాయి కదా. సో ప్రధానంగా సరే రైతు చట్టాల అంశం ఈరోజు తేలిపోతుంది. ఈ ఎంఎస్పీ అనేది స్టిల్ ఇంకా కొంతకాలం పాటు ఆ సెగ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ విషయానికి వచ్చిన సరికల్లా ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితి వేరు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖరి, రాష్ట్రం వైఖరి, ఈ చర్చ మొత్తం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు పార్లమెంట్లో లేవనెత్తినా సరే ఎంతవరకు మద్దతు తెలిపే అవకాశం ఉందంటారు? ఎన్ని పక్షాలు దీనికి గట్టిగా సపోర్ట్ చేసి నిలబడే ఛాన్స్ ఉందంటారు? అందరికీ అంటే ఇవాళ కేసీఆర్ గారు చేసిన ఉద్యమాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.
ఈ రైతు చట్టాలు కనుక ప్రధానమంత్రి స్థాయిలో దీన్ని తీసుకోకపోతే వెనక్కి ప్రతి రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఈ విధంగానే ఉద్యమించింది, ఇంక్లూడింగ్ బీజేపీ ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కేరళ అప్ టు వెస్ట్ బెంగాల్ దాకా వరి సాగు అండ్ వరిని పండించి వాళ్ళు తినే సామర్థ్యం ఉన్న ప్రాంతం కింద అభివర్ణిస్తారు. ఇక్కడ మీరు ఈసారి వచ్చిన గణనీయమైన పంటను చూడండి. మీకు ఇంకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 4 లక్షల టన్నులు సేవ్ చేసే కెపాసిటీ ఉండేది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ ఈసారి దాన్ని ఎన్ని రెట్లు పెంచారు తెలుసంటే, దగ్గర దగ్గర 35 లక్షల టన్నులు సేవ్ చేసే సామర్థ్యం పెంచారు. పెంచిన తర్వాత కూడా మనకి 1,00,000 టన్నులు పైచిలుక ధాన్యం పండించాం ఈసారి. ఆ డిస్పారిటీ చూడండి. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్యూర్ కింద వీటిని అభివర్ణిస్తున్నాం, కానీ గణనీయంగా చేసిన విశిష్టమైన పని కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అందుకే చూడండి, ఒక తప్పుని సరిదిద్దడానికి ఒక చిన్న గీత అంటుంటే దాని మీద ఒక పెద్ద గీత గీసినట్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోవచ్చు, లేదంటే అత్యధికంగా సాగుబడికి వచ్చిన తెలంగాణ ప్రాంతంలో నేల అనుకుంటే పైపచ్చి మీరు కోటి రత్నాల వీణ నా తెలంగాణ అన్న దాంట్లో ఆ కోణంలోనే ఎక్కువగా సార్థకత సాధించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ట్రై చేసింది. అందులో ఒక సక్సెస్ మాడ్యూల్ కూడా చూసింది. కాబట్టి మీరు కంపేర్ చేసుకోండి, రాష్ట్ర విభజన ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పండిన పంట చూడండి, అందులో ఈ సంవత్సరం ముఖ్యంగా ఎబ్బడి ముబ్బడిగా పండిన ధాన్యం చూడండి. సో వీటిలోంచి ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక పంధా తీసుకున్నప్పుడు, ఒక లైన్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రతిదాన్ని మనం పంజాబ్తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ ఇలాంటి వాళ్ళు దేనికి కంపేర్ చేస్తున్నారు, అక్కడ ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేశారు వాళ్ళు. అంటే ఏంటి, ఈసారి వరి పండిస్తే నెక్స్ట్ ఇంకొక ప్రత్యామ్నాయ పంటలు కానీ అలాంటివి. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రంలో తీసుకుంటే వాళ్ళకి అవగాహన, ఒక 3 పంటలు పండించే విధానానికి అలవాటు పడిన రైతు 3 సార్లు వరి వేసి చూపిస్తున్నాడు. సో ఇట్లాంటి వాటిలో ఈ ధోరణి మార్చాలి, ఆ పందా తీసుకురావాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ కొంతమంది కేసీఆర్ గారు, వాళ్ళ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడి భాష మీద అందరూ అప్రహెన్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ రాబోయే ఉపద్రవం 4 రోజుల తర్వాత చచ్చిపోతూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. చావు ఈజ్ ఇన్వెటబుల్ అంటే ప్రతివాడు ఇవాళ చచ్చిపోయి శ్మశానంలో పడుకోవట్లేదు కదా, చనిపోయేదాకా ప్రయత్నం ఉన్నది ఉండాలి కదా. ఆ ప్రయత్నానికి చేస్తున్నప్పుడు అంటే ఈ సామధాన దండోపేదల్లో ఒక్కొక్కసారి ప్రభుత్వ పరంగా కూడా ఫుడ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించాలి ఎవరైనా సరే. రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టి చెప్పిన ముఖ్యమంత్రిగా అభివర్ణించండి, తప్పే ఉంది. ఇందులో మనం తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ని అభివందిస్తున్నాను కాదు, ఆ సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఒక కోణంలో చూడండి, మీకు ఎంతోమందికి తెలుసో తెలియదో నాకు తెలుసు, కానీ మన దగ్గర పండే దొడ్డు బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ కొనే రేట్ ఎక్కువ తెలుసా మీకు. మన దగ్గర పండే సన్నబియ్యం, మన సన్నబియ్యం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం కొనేదానికి ధర తక్కువ ఉంటుంది. ఈ డిస్పారిటీలో ఈ సన్నబియ్యం మనం అనుకుంటాం ఇదేదో కర్నూలు సోనా మసూరి టైప్లో దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఎక్కువగా పండించిన దానికి గిట్టుబాటు ధర రావట్లేదు. సో ఆ ఉపద్రవాన్ని పసిగట్టిన కేసీఆర్ గారు దొడ్డు బియ్యం నిజంగా అధిక ధర చెల్లించవలసిన కేంద్ర ప్రభుత్వం దీనికే మనకి రెస్క్యూకి రానప్పుడు దాని మీద ఇంకా తీవ్రతరం ఉంటుంది. సో ఆ కోణంలో చెప్పారని ఎందుకు ఆలోచించట్లే? నిజంగా ఎఫ్సిఐ విధానాలు తెలిసిన వాళ్ళు కానీ రేటు మీద కానీ ఒకసారి ఆ పరిశీలన చేయమన్నట్టు. ఖచ్చితంగా సార్, ఒకసారి రైతులు సంబంధించిన అంశం, రైతు చట్టాలు కానీ కాసేపు పక్కన పెట్టినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఖచ్చితంగా పార్లమెంట్లో కొంత గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక పక్క పెగాసిస్ అంశం కానివ్వండి, రాఫెల్ డీల్కి సంబంధించి కొత్తగా బయటపడ్డటువంటి అంశాలు కానివ్వండి, ఇటు చైనా సరిహద్దుల్లో చైనా ఆక్రమించిందంటూ కొన్ని వేల కిలోమీటర్ల ముందుకు వచ్చిందంటూ కూడా జరుగుతున్నటువంటి రచ్చ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో కొంత డిఫెన్స్లో పడ్డట్టనంటారు ఈసారి? ఖచ్చితంగానండి. ఎందుకంటే మనం ఒక దగ్గర ఉన్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అనుకోండి, ఒక విశ్లేషకుడు కింద అభివర్ణిస్తారు, లేదనుకోండి నన్ను ఖచ్చితంగా జోకర్ అనే అంటారు. అలాగే అక్కడ పార్లమెంట్ స్థాయిలో ఒక ప్రధానమంత్రి కానీ, లేకపోతే మనకి డిఫెన్స్ సెక్రటరీగా అభివర్ణిస్తున్నారు, లేకపోతే సలహాదారుడిగా అభివర్ణిస్తున్న అజిత్ దోవల్ గారు కానీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ 3 ఒకసారి కంపేర్ చేయండి. ఎవరిది మట్టుకు వాళ్ళు ఏది పడితే అదే చైనా సరిహద్దుల విషయంలో 3 డిస్పారెట్ స్టేట్మెంట్స్. అట్లాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్న స్థితిగతులను ప్రభావితం చేసి ఏ అంశం మీదైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజలు అక్కడికే రావట్లే కదా. ఇప్పుడు రైతు చట్టాలు అన్నారు, ఏదో ఇదన్నారు, ఇన్నాళ్ళు మన బుల్డోస్ చేసుకుంటూనే వచ్చారు కదా. పైపచ్చి వాళ్ళు మాడిన భాష, వాళ్ళని ఎప్పటికి కూడా వాళ్ళని సంఘ విద్రోహ శక్తుల కింద అభివర్ణిస్తూ వస్తున్నారు కదా. సో వీటిలన్నింటిలోంచి ప్రజాక్షేత్రంలో ఎవరైనా జవాబుదారీ అవుతారు కదా. ఏం జవాబిస్తారు? సారీ చేతులు కడిగేసుకుంటారా? ఆ 700 పైచీలకు పోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయా? వాళ్ళందరూ పడ్డ కష్టాలు, వర్షానికి తడిసి చలికి వణికి
సరిహద్దుల్లో వాళ్ళు పడుతున్న సైనికులకు సమానంగా పోరాటం చేశారు కదా వాళ్ళు. వాళ్ళకి మీరు ఇచ్చిన బిరుదులేంటి? సంఘ విద్రోహ శక్తుల. ఇంకా ఇప్పటికి కూడా చట్టాలు విరమించుకుంటూ సారీ చెప్పి కూడా ఆ మాధ్యమాల్లో కానీ వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన టెర్రరిస్టులతో వాళ్ళతో వ్యవహరిస్తున్నారు. ఫారెన్ ఫండ్స్ వచ్చాయని చెప్పారు. నిన్న కాక మొన్న అనుకుంటాను ఇజ్రాయెల్ నిఘా సంస్థ విషయంలో కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఏంటండి ఇది? ఏంటిది అంటే దే హ్యావ్ టేకెన్ అస్ యాజ్ గ్రాంటెడ్. ఏదో దేశభక్తి అన్నది వాళ్ళ ఒక్కరికే ఉన్నట్టు, రాముడు అనే దేవుడు వాళ్ళొక్కలే పూజిస్తున్నట్టు, ఆవులు అన్నవి ఏవో వాళ్ళ దృష్టిలోనే ఒక గోమాత అన్నది దేవత కింద ఈ విధంగా అభివర్ణించుకుంటూ వెళ్తుంటే ఎవరికి తెలియదండి ఇక్కడ ఏం జరుగుతున్నాయో. మీకు నాకు చెప్పాలి, రోజు పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టుకోండి. హిందువుగా ప్రతి ఒక్కరు ఆ విధంగానే చేస్తారు. విపరీత ధోరణి. ఇప్పుడు నిజంగా స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది అసూలు పోసారు, ఎంతమంది స్వచ్ఛందంగా కథన రంగంలోకి వచ్చారు. ఏం తెలుసని మాట్లాడేస్తారు, ఏది పడితే అది మాట్లాడేస్తూ కూర్చుంటున్నారు. 7 సంవత్సరాలు బట్టి ఈ దేశంలో ఎప్పటిదాకా లేని స్థితిగతుల రక్షణ వ్యవస్థ ఏం చెప్తున్నారండి? వీళ్ళకన్నా ముందు చేసిన ప్రధానమంత్రి గారు మోడీ కన్నా ముందు చేసిన వాజ్పేయి గారు మహానుభావుడు, ఆయనలోనే కదా కార్గిల్ వారు కాంకర్ చేసి చూపించాం. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారండి కొత్త భాషలో? కనీసం సైనికులకేట రక్షణ కవచాలే లేవని చెప్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేవు, మేమే కొనిచ్చామంటే హాస్యాస్పదంగా లేదండి. ఎన్ని వారాలు చూసామండి మనం? చైనా వారు, పాకిస్తాన్ వారు, బంగ్లాదేశ్ వారు, కార్గిల్ వారు. వీళ్ళకి ఇంకా ప్రజలకు అర్థం అవ్వాలి, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కార్గిల్ వారిని అభివర్ణించండి. ఏమండి ఏమి లేకుండానే వారు గెలుచుకుని వచ్చామా? రఫేల్ వద్దాము మనలు ఏదో ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చేస్తే దాని ప్రాబ్లం మనం రాసినట్టు సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఎన్ని విమానాలకి ప్రతిపాదించారు, ఎన్ని విమానాలు వచ్చాయి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, అప్పటి కాగా రిపోర్ట్లు ఎవరు చదవలేరు అనుకుంటున్నారా? అపోజిషన్ పార్టీలు లేకపోవచ్చు కానీ ప్రశ్నించే గళాలు ఉంటాయి కదా. వాక్ స్వతంత్రం మనకి ఇచ్చిన రాజ్యాంగ హక్కు కదా. ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? ఎన్నాళ్ళు ఈ మేనేజ్మెంట్ షో? సో ఈ మేనేజ్మెంట్ షోలన్నిటికీ ఫుల్ స్టాప్ పట్టే రోజులు వస్తున్నాయండి. ఆ రోజుల్లో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు దినదిన గండంగా అభివర్ణించబడుతున్న పార్లమెంట్ సెక్షన్స్ కింద చూసుకోవచ్చు. మొన్నటిదాకా అంటే కరోనా ఎక్స్క్యూస్తో ఎప్పుడు ముబ్బడిగా ముగించుకుని పారిపోయి వాళ్ళకి కావాల్సిన బిల్లులు పెట్టుకుని సంతకాలు పెట్టుకుని వెళ్ళినా ఇవాళ రాజ్యసభ అన్నది తీవ్రంగా, ముఖ్యంగా గత 5 ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్లోనూ వీళ్ళకి చెంపపెట్టు నిర్ణయాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలు. సో గ్యారంటీగా పరిరక్షించబడిన రాజ్యాంగ వ్యవస్థల త్రూగా చూసుకుంటే ఉభయ సభల్లో ఒక సభలో వీళ్ళకి మెజారిటీ లేదు. ఏ విధంగా వీళ్ళు సస్టైన్ అవుతారన్నదే పెద్ద ఛాలెంజ్. చూద్దాం సార్, మరి రాజ్యసభలో కానీ పార్లమెంట్లోనే ఎలా డిఫెండ్ చేసుకుంటారు చూద్దాం సార్. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒకసారి మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలని మేము తాడో పేడో అనేటటువంటి రీతిలో సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి పిఆర్సీ కానివ్వండి ఇంకా చాలా చాలా డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఇక మేము పోరాటానికి సిద్ధం అనేటువంటి రీతిలో నిన్న ఒక సైరన్ మోగించారు. ఎలా చూడాలంటారు? నిజం అనుకుంటారు చిన్నపిల్లలు, నిజం అనుకుంటారు చెప్పండి. వాళ్ళ పోరాటాలు ఆ కథలన్నీ విని ఉన్నామండి. చాలు, ఇంక చాలండి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎలక్షన్స్ డిసైడ్ చేస్తారు, ఎందుకంటే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ ఇది నొక్కండి అది నొక్కండి అని గతంలో ఎన్నోసార్లు చూసాం. ఈ ప్రభుత్వ పరమైన ఉద్యోగులు మాత్రమే ఆధీనంలో నిలుస్తుంటే ఈ ప్రభుత్వాన్ని పాలించే అధినాయకులందరూ కూడా వాళ్ళకి అడుగులకు మొదలెత్తడం అలవాటైపోయింది. ఏదో ఉద్యోగ సంఘాలు అనగానే పరిరక్షణ సమితుల కింద అయిపోయేవి. వాస్తవానికి ఎక్కడ దగ్గరగా లేరండి. ప్రజాహితం, ప్రజా ప్రయోజనాలు అన్న అంశంలో ప్రభుత్వం తరఫున కార్యకలాపాలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానించే ఉద్యోగులు ప్రజల పరిరక్షణకు వస్తున్నారా అన్నది చూసుకోమనండి. ఎన్నో రోజుల నుంచి వింటున్నాం అవినీతులు, అక్రమాలు, స్వార్థ ప్రయోజనాలు, బిల్లులు పాస్ అవ్వాలంటే కమిషన్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత వీళ్ళందరినీ ఒకే తాటికి కట్టవలసిందే. ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది కంపారిజన్స్ ఉన్నాయి. గతంలో వీళ్ళ స్థితిగతులు ఏంటో, ఇప్పుడున్న స్థితిగతులు ఏంటో కంపారిజన్స్ ఉన్నాయి. ఎన్నాళ్ళు వీళ్ళ కోసం మనం చేయాలి. ఇక్కడ సమైక్య ఉద్యమం అన్న నెపంతో ఈ ఉద్యోగ సంఘాలందరూ ఏం సాధించారో చూసాం. ఇదే పెన్ డౌన్ కార్యక్రమంలో ఈ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ సంఘాలు సాధించుకున్న ప్రగతి చూసాం. ఈ రెండింటికి కంపారిజన్ ఉన్నప్పుడు ప్రజలను ఆలోచించుకోమనండి. ఎందుకంటే పరిరక్షణకు వస్తున్నారా, వీళ్ళని పరిరక్షించుకుంటున్నారన్న కోణంలో ప్రజలను కూడా గమనించమనండి, ముఖ్యంగా రాజకీయ పార్టీలని. ఎందుకంటే సమైక్య ఉద్యమం టైంలో వీళ్ళు చేస్తున్న వికృత క్రీడకి వాళ్ళ రాష్ట్రం పణంగా పెట్టబడింది. ఇదే విషయంలో ఉద్యోగ సంఘాల కింద వీళ్ళ మట్టుకు వీళ్ళు విడిపోయి వీళ్ళ ప్రయోజనాలు సస్టైన్ చేసుకున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు వెసెస్ అంటే వీళ్ళ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీని ఒకసారి మెజర్ చేసి చూడమనండి. మన వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీని ఒకసారి మెజర్ చేయమనండి. ఇప్పుడు ఉన్న నిష్పత్తిలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అన్ని విషయాల్లోనూ అప్పర్ హ్యాండ్గా ఉన్న 13 జిల్లాలు, ఇక్కడ ఉన్న 10 జిల్లాలు అండ్ ఉద్యోగ సంఘాలు మనకున్న స్ట్రెంత్ వీళ్ళకున్న స్ట్రెంత్ చూసుకుంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని తేటతెల్లమైంది.
అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు పరిరక్షించుకోవాలి? వాళ్ళకు విభజించిపోయి రెవెన్యూ డివిజన్ ఒకటి, ఇంకొక డివిజన్ ఒకటి, నిజంగా జరిగిన దాని మీద మాట్లాడమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలోనే సంఘటితం లేనప్పుడు ఆ పోరాటాలకు ఉన్న ఔన్నత్యం ఏంటో కేటగిరికల్గా చెప్పొచ్చు. ఒక ఏ ప్రభుత్వమైనా సరే ఉద్యోగులతో పెట్టుకోవడానికి సిద్ధపడదు. దేనికి ఏ ప్రభుత్వానికి మినహా ఎందుకంటే కూడా కాదు, ఎలక్షన్ మేనేజ్మెంట్, రాజకీయ పార్టీలు చేసే ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఈ ఉద్యోగ సంఘాలు కూడా చేసే ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రజలు గమనించమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా, ఏంటంటే ఊరుకుంటున్నారు. ప్రభుత్వాలు శాసించే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు ఆఖరికి. సో అది ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అతీతం కాదండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందంటారు. ఇప్పుడు వీళ్ళు చేసే పెండౌన్ తోటి, సరే పెండౌన్ అని పూర్తిగా అనలేము కానివ్వండి, 2 దశల్లో ఏదో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మొదటి దశలో కొంచెం విరామ సమయం లేదా నిరసనలో ర్యాలీలు జరుపుతూ కానీ, సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోయినట్లయితే అసలు మీరు పట్టుకోలేరు, తట్టుకోలేరు, మీరు అసలు ఊహించలేనంత రీతిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఏదో అల్టిమేటం జారీ చేశారులే కానీ, ఆ పరిస్థితి వరకు ప్రభుత్వం తెచ్చుకుంటుందంటారా? మీకు మాట చెప్పరా, ప్రత్యక్ష పరోక్ష పనులతో బతుకుతున్న ఉద్యోగ సంఘాలు ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. రెండోది, 5% ప్రజలకి తప్ప మిగిలిన 90% వాళ్ళతో పని లేదు. మిగిలిన వాళ్ళందరూ మనం మీ సేవ ఈ సేవకి వెళ్ళి కట్టిన డబ్బులతో బతుకుతున్న వాళ్ళు. మీరు గమనించండి, వాళ్ళు పెండౌన్ చేస్తే ఎక్కడైనా డబ్బులు కడతాం, మా అయితే ఈ సేవకు కడతాం, లేదనుకోండి డబ్బులే కట్టం. నష్టపోయేది ఎవరు? ప్రభుత్వం. వాళ్ళు. మనం ఎందుకు టెన్షన్ పడాలి? మీకు అర్థమవుతుందా? లాజిక్ మాడవనండి. వాళ్ళు ఎన్నాళ్ళు చేసిన దానికి మన ప్రజలు కూడా లాజిక్లు వాటాడితే ఖచ్చితంగా పడి ఉంటారు వాళ్ళు. ఇంత తీవ్ర ప్రభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఇంత గడ్డుకాలం ఎదుర్కొంటున్న రాష్ట్రం, దీనికి ఈ స్థితిగతులు తయారు చేసింది వాళ్ళే. ఇప్పుడు మేము ఒక ఉద్యోగ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీలు పొరపాట్లు చేసిన దాని మీద ఆ ఉద్యోగం ఇస్తున్న ఆ కంపెనీకి తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే రాష్ట్రాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు వీళ్ళు చేస్తున్న నవరత్న పథకాలకి ఇంత డబ్బులు ఎలా వినియోగించబడుతున్నాయి, బడ్జెట్ అలొకేషన్స్ ఎంత అన్నది విషయం ప్రజలకు తెలియజెప్పారా? వీళ్ళు ఏమి చేయట్లేదండి. వీళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. అంచేత ప్రజలు తిరగబడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరసనల కార్యక్రమంలో అంటే ఫస్ట్ వాళ్ళని పెర్రెక్కలు ఇరిచికట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పనులు చేయించండి. జపాన్ స్టైల్లో 24 గంటలు పని చేయమనండి. ఈ 70 సంవత్సరాలు 1954 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రంలో వీళ్ళు ఎప్పుడు ఇంత ఒళ్ళు నుంచి పని చేయలేదు. అంచేత కూర్చోబెట్టి 24 గంటలు పని చేయించండి. అలా నిరసన తెలియజేయమనండి. ప్రభుత్వ పథకాలకి లేదా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యకలాపాలకి డొల్లతానని ప్రజల ముందు తెలియజెప్పమనండి. ప్రజలు కూడా వీళ్ళతో సంఘటితం చేయడం అంటే అదొకటే మార్గం. అలా కాకుండా వీళ్ళు అంతటి వీళ్ళు దండలేసుకొని కూర్చుని నిమ్మరసాలు బయట చదువుతున్న వెనకల బాత్రూమ్కి వెళ్ళి టిఫిన్లు చేస్తూ ఉద్యమాలు చేస్తే ఇక్కడ ఎవరు పట్టించుకోరు. వీళ్ళ మేళ ఆల్రెడీ సమైక్య ఉద్యమం నేపథ్యంతో మోసపోయిన ఆంధ్ర ప్రజలు తిరగబడేవారు టైం వచ్చింది. వీళ్ళని అసలు స్పేర్ చేయకండి. రైట్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. సార్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇక మీదట ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లు ఏవి మీరు బ్యాంకుల్లో ఉంచడానికి వీల్లేదు, అన్నీ ఏపీ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్కి మళ్లించాల్సిందే. ఎందుకంటే ప్రజాధనం రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అంటుంది. సో దీని వెనక ఉన్నటువంటి మతలబేమై ఉంటుందంటారు? ఏదైనా పణం పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేవాళ్ళు, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే గతంలో ఉన్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు దాని కంపారిజన్స్ ఇవ్వగలగాలి. ఇవాళ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎంత వడ్డీ వస్తుంది, ప్రభుత్వ పరంగా ఎంత వడ్డీ వస్తుంది, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ త్రూగా గతంలో నిర్వర్తించిన కార్యకలాపాలు ఏంటి, అక్కడి నుంచే తీసుకెళ్లి డబ్బులు ఎందుకు బ్యాంకుల్లో పెట్టవలసి వస్తుంది, ఇలాంటి విషయాల్లో కంపారిటివ్ స్టేట్మెంట్ అందరినీ ఇమ్మనండి. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని ప్రజల ముందు చర్చనీయాంశం చేయమనండి. అప్పుడు వాళ్ళు చేస్తుంది రైటో రాంగో తెలుస్తుంది. గతంలో లేని విధంగా ఇవాళ వినూత్నంగా చేయడానికి కావలసిన అవసరం ఏంటో చెప్పమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక ఆర్థిక నిపుణుడిగా మీరు చెప్పండి, ఇప్పుడు బ్యాంకుల్లో పెడితే ఏం జరుగుతుంది, అలా కాకుండా ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో పెడితే ఏం జరుగుతుంది? మీకు మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి సంస్థకి ఉదాహరణకి ఇంటర్మీడియట్ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు ఇలాంటి వాటిలన్నింటిలోకి ఒక నిధులు అని ఉంటాయి. వాళ్ళు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అది ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ అవుతూ ఉంటాయి. దాంట్లో నుంచి వచ్చే వడ్డీలని వాళ్ళ కార్యకలాపాలకు నిర్వర్తిస్తుంటారు. వీటన్నిటితోనూ ప్యారల్గా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉంది. ఒకప్పుడు అన్నిటికన్నా అత్యధిక వడ్డీ కూడా దాంట్లోనే ఇచ్చేవారు. అలాంటి వ్యవస్థ త్రూగా కూడా వడ్డీలు అధికంగా ఇస్తున్నా సరే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎన్ని నిధులు పెట్టబడేవి, మిగిలిన జాతీయ బ్యాంకుల్లో ఎన్ని నిధులు పెట్టబడేవో ఒకసారి చెప్పమనండి. ఎందుకు పెట్టేవారు అంటే పరిరక్షణార్థం. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉంటే వెసులుబాట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జేబులో ఉన్న డబ్బులకి బ్యాంకులో ఉన్న డబ్బులకి తేడా ఉందా లేదా? జేబులో ఉన్న డబ్బులు అనుకోండి ఖర్చుకు అనుగుణంగా ఉంటాయి. అదే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్.
సింపుల్ భాషలో అర్థం అవ్వాలంటే. బ్యాంకులో ఉన్న డబ్బులు అనుకోండి, ఇద్దరు ముగ్గురు చెక్ పవర్లు ఉంటాయి, దాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నాం అన్న దానికి బడ్జెట్ అలొకేషన్స్ ఇవ్వగలగాలి. ఇవ్వకుండా ఆ విధంగా నిర్వర్తించడానికి అవ్వదు. సో అంచేత ఏంటంటే ఈ మాధ్యమంలో ఉన్న డబ్బుల్ని వెసులుబాట్ల కోసం తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలకి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధులుగా ఉన్న ప్రజా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన డబ్బులతోనూ వాళ్ళు ఇలాంటి విషయంలో తేటతల్లం చేస్తూ ఉద్యమాల నెపంతో నాటకాలు ఆడడం కాకుండా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఆ డిస్పారిటీ స్టేట్మెంట్ ఇవ్వమనండి ప్రజలకి. ఎందుకు ఎన్నాళ్ళు ఆ విధమైన చర్యలు చేపట్టబడ్డాయి, ఇప్పుడు ఆ విధమైన చర్యలు చేపట్టడానికి పరిస్థితులు ఏంటి చెప్పమనండి. వీళ్ళు క్లియర్గా అర్థమవుతుంది కదండి, ప్రతిదానికి ఒక కార్పొరేషన్ నెపం చేసుకుని వస్తున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనే కదా, వీళ్ళు ప్రతిదాన్ని నిధులు పణంగా పెట్టి అప్పులు తేయడానికి వాడుతున్నారు. ఇప్పుడు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు తీసుకొచ్చి అక్కడే కన్సల్టేట్గా పెట్టారు అనుకోండి, 3 times 4 times అప్పు తీసుకోవడానికి ఒక వెసులుబాటు మార్జిన్ మనీ కింద వాడబోతున్నారు అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఏదైనా మీరు హౌసింగ్ లోన్ తీసుకోవాలి, ప్రజలకు అర్థం అవ్వాలంటే చెప్తున్నాను. ఓ 20% మీరు మార్జిన్ మనీ కడితే కదా 80% లోన్ ఇస్తున్నాడు. అలాగే ఏమవుతుంది, ప్రభుత్వ పదంగా ఉన్న ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉన్నదాన్ని మార్జిన్ మనీ కింద కట్టి అప్పులు ఎక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతకని ఇంకేముంటుంది, పెద్ద ఇంకేముంటుంది రాకెట్ సైన్స్ దాంట్లో. సో అప్పుల కోసమే తెప్పలు. రక్షణ అనేటటువంటి దాంట్లో పెద్ద ఆ చాప్టర్లో పెద్ద వెళ్ళాల్సిన అవసరం లేదంటే జేబులో ఉన్న డబ్బులు ఎస్బీఐలో పెడితే పరిరక్షణ ఉంటుందా? ఇంట్లో ఉన్న ఎనపతాళంలో పెట్టి నా ఇంత పెద్ద తాళం వేసానని చెప్పి బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే పరిరక్షణ అవుతుందా? చెప్పండి మీకే. సరికొత్త వ్యూహం ఉంటుంది ఇది. వ్యూహమా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకునే వ్యూహం ఇది, అంతకన్నా ఇంకేం లేదు. ప్రజలు ఈ ఉద్యోగులు ఇద్దరు అమాయకులను చేసి, అమాయకులను నేను అన్ను, వీళ్ళకి అనుసంధానించబడుతున్న ఉద్యోగుల కింద అభివర్ణించండి వీళ్ళని. వీళ్ళు ఈ వెసులుబాట్లు వీళ్ళు ఇస్తున్నారు మన తరఫున, వీళ్ళు ఏదో మన రిప్రజెంటేటివ్ లాగా. వీళ్ళు ఎప్పుడూ అనుసంధానకర్తల కింద ఉండాలి. బాబు ఇలా కాదు, ఇందులో ఇలా చేస్తేనే కానీ అవ్వదు అని. గతంలో ఎంతోమంది ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీస్ జలగం వెంగళరావు గారి టైంలోనూ, చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనూ, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారిలో కూడా ఫుడ్ డౌన్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలకు ఏమైనా ఒడిగడుతున్నారేమో కనుక్కోమనండి. రైట్ సార్. ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు నిన్న మనం చూసాం, పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా, ధాన్యం కొనుగోలుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని చేసినటువంటి దీక్షలు కానివ్వండి, రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు కానివ్వండి, ఏకంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన విధంగానే మనం చూసాం. అసలు వీళ్ళు మనకు అవసరమా, ఇద్దరిని సాగనంపితేనే మనం బాగుపడతామనే రీతిలో చేసినట్టు కామెంట్స్ కానీ. సో కొంత కోమటిరెడ్డి వంటి వాళ్ళు కూడా దగ్గరికి రావటం, జానారెడ్డి వంటి వాళ్ళు కూడా దగ్గరికి రావటం, కొంత ఎక్కడో కొంత ఐకమత్యం అనేది కనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీలో? ఎప్పుడు పదవులు వచ్చినప్పుడు కొట్టుకు సావడం, తర్వాత పదవులన్నీ అయిపోయిన తర్వాత టీ కప్పులో తుఫాన్ లాగా మళ్ళీ కలిసిపోయి రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేస్ కోసం మళ్ళీ ఇదే ఇల్లు కజ్జాలు ఉంటాయి. అవి ఎప్పుడు ఉన్నవి. ఆ కొట్టుకు సావడం గురించి పక్కకు తీస్తే, వాస్తవానికి వీళ్ళు వస్తే ఏం చేస్తారన్న పథకం ఒకసారి చెప్పమనండి. మేము సామనాది కమిషన్ సిఫార్సులు మేము ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం, కాంగ్రెస్ విధి విధానాలు ఇవని సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిక్లేర్ చేయమనండి ఫస్ట్. ప్రతి ఒక్కరు రాజకీయాలండి, రాజకీయంగా అతీతంగా ఏమైనా చేస్తారా అని చూస్తే ప్రతిదీ రాజకీయాలతో ముడిపెట్టే చేస్తున్నారు. మీరు గమనించగలిగితే రాజకీయాలకు అతీతంగా ఏమైనా చేస్తున్నారేమో చెప్పమనండి. ఆ కంపారిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో. ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పారు, ప్రత్యేక హోదా మేము వస్తాం, గ్యారెంటీకి ఇస్తాం కదా. సో అలా వీళ్ళు స్వామినాథన్ కమిషన్ రిఫరెన్సెస్ని అన్నీ ఇలా పణంగా తీసుకుంటూ ఎంఎస్పీ విషయంలో మా విధానం ఇది. ఇక్కడ ప్రజలకి ఇప్పుడు కావాల్సిన ఇమీడియట్ టైలర్ మేడ్ సొల్యూషన్ అదే కదా. ప్రత్యామ్నాయం వాళ్ళు చూసుకోవాలన్నా సరే, కాంగ్రెస్కి ఓటు వేయాలన్నా సరే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విధానం ఏముంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు ఈ విధంగా పరిరక్షించబడతారు అన్న కోణంలో ఒక వెసులుబాటుని ఇవ్వనండి. ఇవ్వట్లే వాళ్ళు, ఎవరు ఇవ్వట్లే. అందరూ ఉద్యమం, ఆ ఇందిరా పార్క్ ఈ చీపురు పెట్టి తుడిచి శుభ్రం చేసే పాపానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉద్యమం చేసేసి, అపోజిషన్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉద్యమం చేసేసి, ఉద్యమం అవుట్కమ్ ఏంటో చెప్పమంటే అవుట్కమ్ మాత్రం లేదు, మళ్ళీ ఉద్యమమే. రైతు కోసం కూడా వెళ్ళి అక్కడ నిలబడి ఓ టార్పాలను ఇస్తున్నారా, లేకపోతే ఈ ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో తీసుకెళ్ళి గొడవల సదుపాయం కల్పిస్తున్నారా, అలాంటి కోణంలో ఎవరు లేరు. రైతుల పక్షాన ఉద్యమం, అక్కడికి బీజేపీ వాళ్ళు కూడా పోతున్నారు అక్కడికి. వాళ్ళు కూడా చెప్పవలసిన పెట్టకథలని చెప్పేస్తున్నారు. అసలు బిల్లు పెట్టి ఇంత నాశనం చేసింది వాళ్ళని విషయం మర్చిపోయి ఈ మధ్య కాలంలో కొంత రాష్ట్ర బీజేపీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ఏదో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మౌనం నా బొంద, అది ఏమీ లేదు. అక్కడ జరిగి చెంప చెల్లు మంది సారీ చెప్పి 3 బిల్లు ఆయన ఉపసంహరించుకుంటున్నా వాళ్ళు పార్లమెంట్లో కూడా తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం సాధిస్తారు అక్కడ. పాత తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో మొదట్లో కొంత అగ్రెసివ్గా మాట్లాడి
కేసీఆర్ తప్పు, కేసీఆర్ దోషి అంటూ మాట్లాడిన తరుణంలో దొడ్డు ధాన్యం విషయం కూడా అంత ఫుడ్ డౌన్ చేస్తుంటే వీళ్ళు వచ్చి ఏం సంఘీభావాలు ప్రకటిస్తారండి? వివక్ష ఎక్కడ జరుగుతుందో కేటగిరికల్గా చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి పరిరక్షణార్థం అనే సూక్తి ముక్తాలను గీత బోధాలు చేస్తే ఎవడు వెంటాడు? నీ విధి విధానాలు చెప్పరా బాబు అంటే సంఘీభావాలు ప్రకటించడానికి వెళ్తే ఏం చేస్తారు? సంఘీభావం ప్రకటించే బదులు జేబులో ఉన్న డబ్బులు ఇమ్మనండి, 4 టాపాలను ఇమ్మనండి, లేకపోతే 4 లారీలు పెట్టి అవన్నీ తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో గొడవల కింద పెట్టమనండి. అవి సంఘీభావాలు చేయవలసిన పనులు, తప్పును సరిదిద్దుకునే కార్యక్రమాలు. ఇవి కాకుండా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళలోకి వెళ్ళి 4 కళ్ళాలు పట్టుకుని ఫోటోలు దిగితే అవుట్కమ్ ఎవరు చూస్తాడు? అందుకే రైతులు నేను చూశారు కదా అక్కడ వాళ్ళకి ఎలా గౌరవ చేశారు. సో అలాంటివి ఎప్పుడూ కుదరవండి. ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందే అంశాల మీదే ఎవరైనా సరే ప్రతిస్పందించాలి. కానీ ఏది పడితే అది ప్రతిస్పందిస్తాం, ఎలా పడితే అలా చేసేస్తామంటే నీ విధి విధానంలో జరిగిన ప్రాబ్లం మీద వీళ్ళందరూ ప్రతిస్పందించకపోయి మేమే ప్రతిస్పందిస్తామంటే దానికి మన్ననలు ఉండవు. అయితే నేను రేవంత్ రెడ్డి గారు చేసిందైనా సరే ఎవరైనా సరే ప్రజల పరిరక్షణార్థం ఏం చేస్తారన్న దాని మీద చెప్పమనండి. అందరూ సంఘీభావాలు ప్రకటిస్తారు, 4 నోరుంది కాబట్టి బాగా తిట్టుకుంటూ మాట్లాడతారు సటారికల్గా. ఇవి కాదు కదా, పరిరక్షణార్థం ఏం చేస్తున్నారు అది చెప్పమనండి. అదేమని చెప్పారా? ఇవేమైనా మనకేమైనా ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చౌక్లో వీళ్ళందరూ కలిసిపోవడానికి ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా? జానారెడ్డి గారు కోమటిరెడ్డి గారు వెళ్ళి ఇదే దాని సారాంశం. కామెంట్ చేసినట్టున్నారు కాంగ్రెస్ పార్టీలో అందరం పీసీసీ అని చెప్పేసి, అందరు పీసీసీ చీఫ్లు అన్నట్టుగా. వాళ్ళకి ఎలా కావాలంటే అలా మాట్లాడుకుంటారు. వాళ్ళకి వాక్ స్వతంత్రం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఆ పార్టీలో. వాళ్ళకు ఉన్న ఏకైక వాక్ స్వతంత్రం ఏంటంటే, వాక్ స్వతంత్రానికి రిస్ట్రిక్షన్ ఏంటంటే సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఏమన్నంతకాలం వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉన్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి మనకి ఇప్పుడు మళ్ళీ ముప్పు ముంచుకొస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు నుంచి అసలు తీవ్రమైనటువంటి వర్షాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి నెల్లూరు ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చిత్తూరు, కడప, కోస్తాలో కూడా, కృష్ణా గుంటూరులో కూడా కొన్ని ప్లేస్లో అయితే భారీ వర్షాలు సూచనలు అయితే జరుగుతున్నాయంట. ప్రభుత్వ పరంగా అంటే మొన్న జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారైనా కాస్త ఏమన్నా సన్నద్ధత ఏమైనా కనిపిస్తుందా మీకు? మళ్ళీ హెలికాప్టర్ రెడీ చేస్తారు, ఒక వీక్షణ ఉంటుంది. అలాగే తెలుగుదేశం నుంచి పారాచూట్ బ్యాచ్ ఒకళ్ళు విమానం ఒకటి కొనుక్కున్నారు కాబట్టి ఆయన కూడా ఒక వీక్షణ ఉంటుంది. అవే ఉంటాయి. నిన్న చూడండి కడప అంత తీవ్ర ప్రభావం చూపించి అంత మునిగిపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 2 కోట్లు రిలీజ్ చేశారు దానికి తక్షణ సాయం కింద. అంత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండి ఏమొస్తుందో నాకు తెలియకున్న తరుణంలో కూడా సొంత జిల్లాకే అంత ఉపద్రవం వచ్చినప్పుడు 2 కోట్లు రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇంకంతకన్నా ఎక్కువ వచ్చేసి పెట్టుకోకండి. ఏమవుతుందంటే మహా అయితే ఒకసారి హెలికాప్టర్ మీద చూస్తారు తీవ్రతను బట్టి. వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా సార్ చాలా స్ట్రాంగ్గాను. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాయి. 50 ఇళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బతుకున్నారని ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. అలాగే ఎవడోడింట్లో బియ్యం తడిసిపోయి ఎవడోడింట్లో బియ్యం తడవలేదో లెక్క ఉంది వాళ్ళ దగ్గర. కళ్ళ ముందు ఊర్లో జరిగిన 50 ఇళ్ళ మీదే వాళ్ళకి అవగాహన ఉంది. కానీ 50 ఇళ్ళు కాకుండా ఆ ఇంట్లో ఉన్నవాడి పొలం ఏమైపోయిందని కానీ, లేకపోతే వాడికి జరిగిన ఆస్తి నష్టం కానీ, ఆ గొడ్డు గోద ఏమైందన్న విషయం వాళ్ళకి అవగాహన అక్కర్లేదు. వాళ్ళకి అనుగుణంగా ఈ ఉద్యోగాలు ఉదాహరణకి ఎంఆర్ఓ గారు కానీ, ఐఆర్ఐ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేయవలసిన వెసులుబాట్లు కూడా లేవు. ఎందుకు అంటే ప్రాణ నష్టం ఎక్కడ జరిగిందో అక్కడికే బొమ్మని చెప్తున్నారు వాళ్ళందరినీ. అక్కడే వాళ్ళకి ఉపశమనాలు ఇమ్మంటున్నారు. తీవ్రంగా ప్రభావితమైన అంశాలను, తీవ్రంగా ప్రభావమైన ప్రాంతాలని పరిరక్షణార్థం వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. చీఫ్ మినిస్టర్ గారు తాడేపల్లి భవనంలో కూర్చుని కూడా పర్యవేక్షించగలరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు డాష్ బోర్డులోంచి అక్కడ లైట్ వెలిగిందా లేదో కూడా పర్యవేక్షించిన దాంతో సమానంగా ఇవాళ ఫిజికల్గానే ఈ వాలంటీర్ వ్యవస్థతో వాళ్ళని పర్యవేక్షించేస్తున్నారు, పరిరక్షణ కూడా చేసేస్తున్నారు. మన గతంలో కంపారిజన్ ఏం లేదు. ఉదూ తిత్లీ తుఫాన్ దాంట్లో జరిగిన అల్లకల్లోలని ఆ డిజాస్టర్ సిచ్యువేషన్స్ని అడ్రస్ చేసిన చీఫ్ మినిస్టర్ విధానం వెసెస్ ఇవాళ అంతే డిజాస్టర్ సిచ్యువేషన్ కడపకు వచ్చిన తీవ్రతని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పనిచేసిందే ప్రజలకు కంపారిజన్, అంతకని ఇంకేం అక్కర్లేదు. సో ఈ విషయంలో అంటే గతంలో చూసినట్లయితే హుదూద్ వచ్చినప్పుడు కేంద్రం పెద్ద ఎత్తున స్పందించింది. సరే ఎంత నిధులు ఇచ్చారు ఏంటంటే కాసేపు పక్కన పెట్టినట్లయితే ప్రధానమంత్రి అంతటి వాడు వైజాగ్ వచ్చాడు, చూశాడు. ఎందుకంటే అప్పుడు ఎన్డీఏలో కలిసి ఉన్న పాపానికి. ఓకే, రెండోది ఎంత నష్టం జరిగింది, ఎంత ఇచ్చారండి? 1000 కోట్లు ఇచ్చారు. ఎన్ని కోట్ల నష్టం జరిగిందండి? దాదాపు 10,000 పైచిలకు కోట్లు. 10% ఇస్తున్నారండి. అది వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే. అదే నా ప్రశ్న కూడా. ఇప్పుడు కూడా ఇక్కడ కనీసం కేంద్రం ఆరాధించిన పాపాన్ని కూడా ఇవాళ మీకు ఇంకొక మాయాజాలం చెప్తాను. వాళ్ళు కొత్తగా ఇంకో డిబేట్లో పార్టిసిపేట్ చేసి వచ్చాను నేను, చెప్తున్నారు వాళ్ళు నిధులు మళ్లించారట. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇచ్చిన నిధుల్ని మళ్లించారని చెప్తున్నారు.
ఏమైనా అర్థమవుతుందా? పీడీ అకౌంట్లు అనే కొత్త గిమ్మిక్కి తెరలేపారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో. వీళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే 11% వీళ్ళు కూడా నిధులు ఎలకేట్ చేయాలి రాష్ట్ర బడ్జెట్లో నుంచి. అలా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా ప్రతి ఇయర్ సమ్ పర్సంటేజ్ ఉంది. 237, ఈసారి 188 కోట్లు ఎంతో. ఓవరాల్గా 1150 కోట్లు ఆ హెడ్లో ఉండాలి. వాళ్ళు చేస్తున్న రాక్షస్ క్రియేట్ అంటే వీళ్ళు ఎలకేట్ చేయరు, వాళ్ళు ఏమో డైరెక్ట్గా ఇవ్వరు. అది అకౌంట్లో మాత్రం కనబడుతూ ఉంటుంది. విత్డ్రా చేయడానికి, ఖర్చు పెట్టడానికి వెసులుబాట్లు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, గతంలో మీరు వెనక్కి తీసుకెళ్ళిపోయారు, నిధులు గ్యాప్ కొందా వెనకబడిన జిల్లాలకు ఇచ్చినట్టు అలా వెనక్కి పట్టుకుపోతారు. ఈ లోపున ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉమ్ము తడిగా, అంటే ఉమ్ముతో తడి పెట్టి అంటిస్తారు చూడండి, దెబ్బ తగిలినట్టు. అలా ఏదో తాత్కాలిక ఉపశమనాలు ఇచ్చి ఒరిజినల్గా ఇవ్వాల్సినవి ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. అలా వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళు ఒకరికొకళ్ళు అపవాదులు చేసుకుంటూ కాగు రిపోర్ట్లు ఇచ్చిన సరే మొట్టికాయలకు కూడా వీళ్ళకేం సమాధానంలో పట్టించుకోవట్లేదు. దులుపుకొని వెళ్ళిపోయినంత సుఖం, నేను గతంలో చెప్పాను చూడండి, ఊరుకున్నంత సుఖం బోడిగుండంత సుఖం ఇంకోటి ఉండదని. అలా సుఖపడడానికి అలవాటు పడిపోయి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేస్తున్నారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు అభివర్ణించారు కదా, గాలిలో వచ్చారు గాలిలోనే వెళ్ళిపోతున్నారని. అంటే అర్థం ఏంటి? గాలిలో వచ్చారు అంటే విమానంలో వచ్చారు, చూసి వీక్షించి గాలిలోంచి కింద దిగి వెళ్ళిపోయారని అర్థం. గతంలో ఆయన దీని మీద కామెంట్ కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం అడుగు కూడా కింద పెట్టలేదు అలాగే వెళ్ళిపోయారని చెప్పేసి. సో ఇప్పుడు అదే విమర్శలు ఆయనకు కూడా అప్లై వచ్చే ధర్మం. ఈ రెండు చూసుకుంటే అర్థం పరమార్థం ఒకటే ఉంటుంది. అందుకే చిన్నప్పుడు మన అందరికీ సుమతి శతకాలు వేమన శతకాలు చదివించారు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సారాంశం తాత్పర్యం ఉండేది, 2 లైన్లలో. అలా వీళ్ళు చేస్తున్న పనులు మనకి తాత్కారణంగా కనబడుతున్నాయి. దాని సారాంశం ఏంటో మీరే గ్రహించండి. దాదాపు 6,000 కోట్ల పైచిలకు వరకు నష్టం జరిగింది. 35 కోట్లు అది రిలీజ్ చేశారు అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. అసలు అంత పెద్ద నష్టాన్ని కనీసం ప్రభుత్వం ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. అండి వాలంటీర్లు అందరినీ ఏం చేశారు, మొబిలైజ్ చేసి అక్కడ ప్రాణాలు నష్టం జరిగింది అని పంపించారు. పక్కన ఉన్న ఊర్లు మించి వెళ్తున్నా సరే ఆ ఊర్లో జరిగిన ఉపద్రవాన్ని ఏ అధికారి పట్టించుకోలేదు, ప్రభుత్వ అధికారులు. దానికి తగ్గట్టు వీళ్ళు కూడా పేరెంటాలకు వచ్చినట్టు సెంట్రల్ టీం ఒకటి వస్తుంది కదా, సోమవీర్రాజు ఎక్కడికో వెళ్తే పిల్లించి వెంకనట్టుకు వెళ్ళినట్టు ఆ సోమవీర్రాజుని వెనక పెట్టుకుని తిరిగారు. ఆయనకి ఇడ్లీల మీద ఉన్న శ్రద్ధ మిగిలిన దాని మీద ఉండదు కదా. సో అలాగే వాళ్ళు కూడా చూసి కంటి తుడుపు చర్యగా పోయారు. వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు, అవుట్కమ్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వట్లేదు. ఆ జన సైనికులు వాళ్ళ చేతిలో ఉన్న దాంట్లో వాళ్ళ అంతటా వాళ్ళు కష్టపడి అక్కడ ఉన్న ప్రాంతాలకు 4 అన్నం పెట్టారు నలుగురికి. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు చేస్తున్న స్వచ్ఛంద సేవలు మిగిలిన ఎన్నో సామాజికవేత్తలు సామాజిక సంస్థలు ప్రతిస్పందించి అక్కడ ఉన్న స్థితిగతులు ప్రభావితమైన ప్రతి దాని మీద ప్రతిస్పందిస్తూ పనులు చేస్తున్నారు. ఇలాంటివి తాత్కాలిక ఉపశమనాలు ప్రభుత్వ పరంగా చేయవలసినవి ఎవరో ప్రజలు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం పట్టించుకుంటారండి. అలాగే వాలంటీర్ల రిపోర్ట్ల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వాలంటీర్లు ఏమిస్తారో దానికి అనుగుణంగానే పనిచేస్తారు. తిరిగి అవహేళన చేయడానికి చాలా సులువు మాట. నువ్వు బిస్కెట్లు ఇచ్చావు, నువ్వు నీళ్ళు ఇచ్చావు, కనీసం వాడు అదేనే ఇచ్చాడు, నువ్వేమి ఇచ్చావు అన్నదే ప్రశ్న. ఇక ప్రధానమైనటువంటి మరొక అంశం చూసినట్లయితే ఈరోజు మళ్ళీ కరోనా ముప్పు అనేది పెరిగిపోతుంది. తాజాగా ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆఫ్రికా దేశాల నుంచి ఏదో మళ్ళీ మన దేశానికి దిగుమతి పొరపాటున అయిందంటే ఇంక అంతే సంగతులనే. ఇప్పటివరకు డెల్టా వేరియంట్ నుంచే మనం బయటపడలేనటువంటి పరిస్థితి. సో ఏంటంటారు, థర్డ్ వేవ్ ముప్పు మళ్ళీ మనకు పొంచుందనుకోవచ్చా? భయం పెట్టి పబ్బం గడుపుకోవడం అలవాటైపోయిందండి. వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేయరు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చూడండి ఇంత జరుగుతుంది కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ ఓపెన్ చేసేసారు నిన్న మొన్న. కొంతమంది అభ్యర్థిస్తున్నారు కొన్ని ముఖ్యమంత్రులు, బాబు ఆ సౌత్ ఆఫ్రికావి ఆపండి, ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగానే చెప్పారు కాబట్టి అన్న కోణంలో. అలాగే అమెరికా వీళ్ళు వెళ్ళి ముందుండి ఫ్లైట్లో కొన్నారు కదా కొత్తవి బ్రహ్మాండంగా మన డబ్బులతోనూ, అట్లా తిరిగిన పాపానికి ప్రపంచం అంతా ఒక ఎత్తు, అమెరికాతో మనం సఖ్యంగా ఉన్నామో లేదా. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఎజెండా మీకు ప్రజలకు అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్పొచ్చండి. ఎవరి వలనైతే కష్టం వచ్చిందో వాళ్ళని అధిగమించడానికి చేస్తున్న ఒక రాజకీయ వికృత క్రీడ కింద అభివర్ణించండి. గతంలో చూడండి జో బైడెన్ అనే వ్యక్తి ఇతనికి పాస్పోర్ట్ రిజెక్ట్ చేశాడు, జ్ఞాపకం ఉందా మీకు? రానివ్వకుండా. ఇప్పుడు ఏంటి, తెల్ల పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. 10 సార్లు అమెరికా వెళ్ళిపోయి అమెరికాలతో సత్సంబంధాలు చూపించుకునే కార్యక్రమం. గోద్రాల విషయంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కింద దాన్ని అభివర్ణించిన నేషనల్ గవర్నమెంట్ పాపానికి ఆ టైంలో చేస్తున్న తప్పుని తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు గారి మీద వివక్ష వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఎంత విపత్తు వస్తుందో చూశారు కదా. ఏం వచ్చినా మనకి పరిరక్షణ ఉండదు. శాడిజం, ఒక టైప్ ఆఫ్ శాడిజానికి అలవాటు పడిపోయి. సో ఇలాంటి తరుణాల్లో మీరు ఏ నుంచి ఏం ఆశిస్తున్నారు అన్నది మీ విజ్ఞత.
సో వీళ్ళు ఎప్పుడూ మన పరిరక్షణకి రారు. అలాగే దేశ ప్రజలందరూ కూడా కరోనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి ఆ ట్రంప్ ట్రిప్ ఒకసారి జ్ఞాపకం ఉందో లేదు మీకు? గుజరాత్లో చేసిన ట్రంప్ ట్రిప్ అవుట్కమ్, దానివల్ల వచ్చిన నమస్తే ట్రంప్ ఏదో ఉపయోగపడింది దానికి, దానివల్ల వచ్చిన తీవ్రతను ఒకసారి గమనించండి. అప్పుడు కూడా అమాయకులైన ముస్లింల మీద నెట్టబడింది కాస్త నెపం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది సస్టైన్ అయ్యి ప్రపంచం అంతా వచ్చింది కాబట్టి అది కొట్టుకుపోయింది. కానీ ఒక సమూహాలను అడ్రస్ చేసి ఎంత తీవ్రతను పెంచి పోషించారో ఎవరి వల్ల అన్నది తెలుసు. తర్వాత వీళ్ళ మెజరబుల్ ఫెయిల్యూర్స్ టువర్డ్స్ ఆ వలస కార్మికుల విషయంలో కానీ ఏమైనా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గంట కొట్టండి, దీపాలు పెట్టండి అన్నది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏదో పిసేచులకు అర్థమయ్యి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అని ఒకటి అనౌన్స్ చేసేస్తే ఎవరికి డబ్బులు రావు కదా, ఎవరికి ఇవ్వక్కర్లే. ఏదో ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న గుగ్గిళ్ళు, పప్పులు, ధాన్యాలు అన్న పేర్లు చెప్పి ఓన్లీ గోధుమలు, బియ్యం 4 రోజులు ఎక్స్టెండ్ కూడా చేశారు నిన్న మొన్న. సో ఇలాంటివి తాత్కాలిక ఉపశమనాలకు అలవాటు పడినప్పుడు భయానికి గురి చేస్తే కొంత సస్టైన్ అవుతుంది అన్న దాంట్లో డ్రైవింగ్ ఫ్యాక్టర్ కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ కేసులు పెరుగుతుంది నెమ్మదిగా అనేది వాస్తవమే కదా. ఎందుకంటే ఏకంగా ఈరోజు ప్రముఖ నృత్య దర్శకుని కోల్పోయాం శివశంకర్ మాస్టర్. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి కూడా కొంత మళ్ళీ అస్వస్థత అయితే ఇమీడియట్గా హైదరాబాద్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొంత ఎక్కడో భయం అయితే కనిపిస్తోంది కదా. అలాగే ఈ మరణాలతో పాటు డాలర్ శేషాద్రి గారు కూడా మరణించారు. గుండెపోట్లు అండి అది. సో వాస్తవానికి ఏంటంటే ఈ కరోనా వేరియంట్ అన్నది నిగూఢంగానే ఉంది, ఇంకా నిగూఢంగా ప్రతి ఒక్కరి వెనకాతలో తిరుగుతూనే ఉంది. వచ్చినోడికి వచ్చినట్టుగానే వస్తుంది. వచ్చినప్పుడు గతంలో ఉన్నంత ఉధృత ఏంటంటే ఈ లాక్డౌన్లు ఇలాంటివన్నీ ప్రజల పరిరక్షణార్థం అన్నది కాకుండా ఎప్పుడైతే చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టు వెరడిక్ట్ ఎప్పుడైతే వచ్చిందో నిమ్మక నీరు ఎత్తినట్టు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. గమనించండి మీరు. సార్ మీ అంచనా, మీ అనుభవంతో మీరు విశ్లేషణ చేయండి. మళ్ళా మన దేశం మరో లాక్డౌన్ చూసే అవకాశం ఉందంటారా? తట్టుకునే శక్తి లేదు లాక్డౌన్కి. ఎందుకంటే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రాణం కన్నా ముందు పరిరక్షించడం కుటుంబాలను, కానీ మనం అన్ని కుటుంబ నేపథ్యాలండి, ఇండివిజువల్ ఎంటిటీస్ కాదు ఎవరు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే కుటుంబ బాధ్యత, కుటుంబ పరిరక్షణ అన్నది చాలా ప్రైమరీ ఎజెండా. సో దాంట్లో ఇప్పుడున్న ఈ స్థితిగతుల మీద ప్రభుత్వపరమైన విధానాలు చూసుకుంటేనండి ఎవరిని పరిరక్షించడం అయితే చూడలేదు. ఇప్పుడు మన దేశంలో లోవర్ పీపుల్ ఎంత ఉన్నారో లోవర్ మిడిల్ క్లాస్ అంతే ఉన్నారు. లోవర్ మిడిల్ క్లాస్కి ఏ విధమైన పరిరక్షణ జరగలేదు ఈ తరుణంలో. సో అలాంటి లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి పరిరక్షణ జరగనప్పుడు ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు? ప్రాణం కన్నా ముందు బతకడం అన్నది ఇంపార్టెంట్ కదండి. చనిపోవడం అన్నది ఇన్విటబుల్ అన్నది అందరూ నియంత్రణ పాటించుకుంటే బతుకుతాం అన్నది ఈ రీసెంట్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఈ ముందు చూసుకున్న పరిణామాలు చూసుకుంటే స్వీయ నియంత్రణతో చాలామంది బతికి బట్టకట్టడం చూశారు కాబట్టి ఇది అలవాటు పడిపోయారు. అంటే ప్రభుత్వాల ఆలోచన ద్వారా కూడా ఒకసారి మనం గమనించినట్లయితే కేసులు అవి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దశలో, జాతీయంగా అంతర్జాతీయంగా ఏదో విమర్శలు వచ్చిన దశలో ఎందుకులే మనం వాళ్ళతో అనవసరంగా తిట్లు తింటాం అవసరమా, పెట్టేస్తా పోలో 10 రోజులు లాక్డౌన్, పెట్టేస్తా పోలో 4 రోజులు లాక్డౌన్ అనేటటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన దశను మనం 2వ వేవ్లో చూసాం కదా. సో అంటే అలాంటి పరిస్థితి ఏమన్నా పొరపాటున పరిస్థితులు బట్టి టైలర్ మేడ్ ఆన్సర్సే కానీ దీనికి ఎవరికి ఈ రోజు కూడా దీనికి రెమెడీ కనిపెట్టలేకపోయారు. ఏదో ఈ వ్యాక్సినేషన్స్ ఇస్తే ఏదో అవుతుంది అనుకుంటే సెకండ్ వర్స్ థర్డ్ వేవ్ బూస్టర్ ఉన్నారు. ఆ బూస్టర్ కొంతమంది వద్దంటారు, కొంతమంది ఐసీఎంఆర్ ఈ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వీళ్ళిద్దరూ ముందు కొట్టుకు సాగకుండా ఇద్దరూ కలిపి ఒక మాట మీద చెప్తే ఖచ్చితంగా ప్రజలకు కాస్త మనలు ఉంటాయి. వీడోడు చెప్తారు, వాళ్ళోడు చెప్తారు, ఇద్దరు వల్ల ప్రజలకి ఏం ప్రయోజనం కనబట్టలేదు. అసలు మొదటి డోసే ఇంకా వేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు ఇంకా బూస్టర్ గురించి ఆలోచించడం అనేది కొంతవరకు రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అనేక అంశాలు సమగ్రమైన విశ్లేషణ అందించి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే. కథనాల మీద